హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సర్, యువర్ బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పి టైప్ చేసేయండి. ఈ రోజుతో కరెంట్ ఎలక్ట్రిసిటీ అవగొట్టేద్దాం. అండ్ కొన్ని ఇంపార్టెంట్వి కూడా మాట్లాడుకోవాలి, అవి కూడా మాట్లాడదాం. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని పెట్టండి అమ్మా. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని పెట్టండి. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని పెట్టండి మెసేజ్. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి. హాయ్ హాయ్ నాని, హాయ్ మధులత, హాయ్ హాయ్. ఓకే, చిన్ను మెసేజ్ పెట్టాడు క్లియర్ అని. 7 గంటలు వచ్చేసావా? ఓకే, సరేనమ్మా. అయితే కొంతమంది ఏంటంటే, సార్ రోజుకి వేదాంత తెలుగు జేఈలో మనకి రఫ్గా 9 అవర్స్ వరకు క్లాసులు వచ్చేస్తున్నాయి. 9 అవర్స్ క్లాసెస్ చూసిన తర్వాత మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి సార్? ఈ ప్రాక్టీసింగ్కి మాకు టైం ఉండట్లేదు, ఏంటి పరిస్థితి అని అంటే, మేమేమనుకున్నామంటే సాటర్డే అండ్ సండే అనేది మనం ఫ్రీడమ్ ఇద్దాం, సచ్ దట్ ఆ 2 రోజులు విపరీతంగా పడి క్వశ్చన్లు చేస్తారు. ఈ వీక్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ వీక్ డేస్లో మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు చాప్టర్ చెప్పుకుంటూ వెళ్దాం ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ మీరు ఏ యూట్యూబ్ ఛానల్నా చూసుకోండి, ఇన్ని గంటలు ఎవడన్నా చెప్పాడా? సో నేనే కొన్ని రోజుల క్రితం కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ చెప్పా. కానీ ఎన్ని గంటలు వచ్చింది? ఇప్పుడు ఎన్ని గంటలు వచ్చింది? ఇప్పుడు గంటలు పెరిగాయి. దాని అర్థం ఏంటి? మనం ఏం సోది డిస్కషన్ ఏం పెట్టుకోవట్లేదు కదా. మన ఛానల్లో బ్రేకులు కూడా ఉండవా, కంటిన్యూస్గా చెప్పుకుంటా వెళ్ళిపోవడమే కదా, రైట్? సో బేసికల్గా ఏ కార్నర్లో నుండి క్వశ్చన్ వచ్చినా సరే చేసే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, ప్రతి చిన్నదాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, రైట్? అయితే ఈసారి ఫిజిక్స్లో ఏం జరగబోతుందంటే, ఒక చాప్టర్ దానికి అనుగుణమైన ఇంకో చాప్టర్ కూడా అయిపోగానే 2024లో ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని నేనే సాల్వ్ చేస్తాను. దానివల్ల ఏమైతే చెప్తానేనండి, నేను థియరీ చెప్పా, కొన్ని క్వశ్చన్లు ఎలాగో సాల్వ్ చేస్తా. అది కాకుండా కూడా ఒక టీచర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటే అసలు ఒక క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఒక బేసిక్ ఐడియా అనేది టీచర్ నుండి స్టూడెంట్కి వచ్చింది. అంటే ఆ మాత్రం అండర్స్టాండింగ్ మీకు డెవలప్ అయింది అనమాట. సో ఒక టీచర్ మీ కళ్ళ ముందు ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. సో ఏం చేస్తాను నేనైతే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే థియరీ చెప్తా, రైట్? ఒకవేళ మండే, ట్యూస్డే, వెడ్నెస్డేకి చాప్టర్ అయిపోయింది అనుకో, థర్స్డే నేను పీవైక్యూలు చేస్తాను. సో ఒక రోజు నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి కేటాయించేస్తాను, ఒక రోజు, రైట్? మిగతా రోజులు చాప్టర్ థియరీని కవర్ చేయడానికి పెట్టుకుంటా, అంటే 4 రోజులు. ఇక 2 రోజులు ఉన్నాయి కదా, శనివారం ఉంది, ఆదివారం ఉంది కదా. మరి శనివారం ఆదివారం మీరేం చేయాలి? ఆ వీక్లో నేను ఏదైతే చాప్టర్ కంప్లీట్ చేశానో ఆ వీక్లో సాల్వ్ చేసుకుంటూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సాటర్డే సండే కూడా క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం మరి. సారీ ఫర్ డిస్టర్బింగ్ సార్, నా దగ్గర 2021 మార్చ్లో కేటగిరీ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు జేఈ మెయిన్స్ అప్లై చేయడానికి సరిపోతుందా సార్? నాకు తెలిసి డౌట్ అమ్మా. కాకపోతే అప్లికేషన్ వరకు ప్రాసెస్ అయిపోద్దామో, కానీ ఆ తర్వాత అయితే కొంచెం ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఏముందిరా, జస్ట్ అది సాఫ్ట్వేర్, దాంట్లో నువ్వు నీ సర్టిఫికేట్ నెంబర్ టైప్ చేసావంటే అది అప్లికేషన్ తీసేసుకునేది. పీవైక్యూస్, ఎస్, పీవైక్యూ మన ఛానల్లో పీవైక్యూ డిస్కషన్ లైవ్ అయిద్దమ్మా. మన ఛానల్లో పీవైక్యూ డిస్కషన్ లైవ్ అవుతుంది. అది ఒక్కో రోజున థర్స్డే అవ్వచ్చు, ఒక్కో రోజున ఫ్రైడే అవ్వచ్చు, ఒక్కో రోజున వెడ్నెస్డేనే అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ నేను సబ్జెక్ట్ ఎప్పుడు, అంటే థియరీ చాప్టర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తానని. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఒక వారం మొత్తం ఒకే చాప్టర్ చాలా రేరుగా జరిగింది. అంటిల్ అండ్ అన్లెస్ నేను ఎలక్ట్రోస్టాటిక్స్ పిక్ చేసుకుంటే కానీ, ఎలక్ట్రోస్టాటిక్స్ గ్రావిటేషన్ కలిపి చేస్తా కాబట్టి అది మొత్తం ఒక వారం అంతా ఎలక్ట్రోస్టాటిక్స్ ప్లస్ గ్రావిటేషన్ రావచ్చు, రైట్? సో మిగతా ఏ చాప్టర్ అయినా కానీ 1 వీక్, లెస్ దాన్ 1 వీక్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం. పీవైక్యూ విల్ బి ఏ లైవ్ క్లాస్, గుర్తుపెట్టుకో. పీవైక్యూ విల్ బి ఏ లైవ్ క్లాస్.
అయితే నాన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోగానే నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద పీవైక్యూ చేయను, హీట్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తా. హీట్ ట్రాన్స్ఫర్ని కలిపి పీవైక్యూస్, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్లస్ హీట్ ట్రాన్స్ఫర్ రెండింటిని కలిపి పీవైక్యూస్ చేస్తా. సో రేపు నేను హీట్ ట్రాన్స్ఫర్ అవగొట్టేస్తా. అమ్మ ఏదైతే నేను చేస్తున్నానో థియరీ ఇట్స్ ఫర్ జేఈ అండ్ స్లైట్లీ హయ్యర్ లెవెల్ ఆఫ్ జేఈ అమ్మ. ఓకే, మరి సర్ప్రైజ్ ఆల్రెడీ రివీల్ అయిందో లేదో నాకు తెలియదు కానీ రాబోతుంది. ఎప్పుడు దెయ్యాలు తిరిగే టైం పొద్దున్న 4 రైట్. సో ఏంటది అనేది చూద్దాం, ఏంటనేది చూద్దాం. శనివారం లైవ్లోకి వచ్చి రివీల్ చేస్తాం. కాకపోతే ఒకటి, ఈ ఆదివారం మాత్రం మీ జేఈ ప్రిపరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ డే అవ్వబోతుంది, రైట్. ఈ ఆదివారం మాత్రం మీరు ఏ మాత్రం కూడా ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ప్లాన్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. కోల్డ్ అయిందమ్మా, అయినా చేస్తున్నా. సెకండ్ థింగ్, ఎవరైతే ఒక స్ట్రక్చర్డ్ వేలో కంటిన్యూస్గా సార్ నా అంతా నేను ప్లాన్ చేసుకోను సార్, ఒక షెడ్యూల్ మీరు ఇచ్చేసారంటే ఆ షెడ్యూల్ నేను ఫాలో అవుతాను సార్, నాకు ఆ షెడ్యూల్ ప్రకారంగా రోజు నాకు కొన్ని క్వశ్చన్లు కావాలి సార్, అండ్ అట్ ద సేమ్ టైం నాకు ప్రతి వారం నాకు ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి నాకు టెస్టులు కావాలి సార్, రైట్, ఇవన్నీ కావాలి సార్ నాకు అనుకున్న వాళ్ళు మీరు ఎఫర్ట్ చేయగలిగితే యూ కెన్ టేక్ ద క్రాష్ కోర్స్. సరే, ఇప్పుడు మనం హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో అంటే ఈ క్లాస్లో ఏమేమి జరగబోతుందని చెప్తున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూసారా, మన ఇంట్లో ఒక్కసారిగా కరెంట్ పోయినప్పుడు పక్కన ఇళ్ళలో కరెంట్ ఉండిద్ది, మన ఇంట్లో కరెంట్ ఉండదు. అప్పుడు మీ ఫాదర్ కానీ లేకపోతే మీ ఫాదర్ ఏదో ఒక ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసి అతను వచ్చేసి ఫ్యూజ్ అని ఒకటి వేస్తూ ఉంటాడు. ఫ్యూజ్ అని చెప్పి ఒక వైర్ని చుట్టేసి అది మెయిన్ బోర్డులోకి పెట్టగానే మీ ఇంట్లో కరెంట్ వచ్చేసింది. సో ఆ ఫ్యూజ్ మీద కూడా అడపా క్వశ్చన్లు వస్తున్నాయి, అది కూడా చూద్దాం, రైట్. అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ గ్యాల్వోమీటర్ కనుక్కోవడానికి హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉందమ్మా, దాని మీద కూడా అడపా క్వశ్చన్లు అడుగున్నాయి. చెప్పా కదా, ప్రతిదీ కవర్ చేయాలి. లాస్ట్ టైం కరెంట్ ఎలక్ట్రిసిటీలో కవర్ అయినా కూడా ఇప్పుడు కవర్ చేయాలి. సో హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్కి వచ్చేసరికి మనం ఒక రెసిస్టర్ తీసుకుందాం. ఈ రెసిస్టర్లోండి నేను కానీ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ని పంపిస్తుంటే దెన్ ద పవర్ కన్జ్యూమ్డ్ బై దిస్ రెసిస్టర్ ఈజ్ గోయింగ్ టు బి I² into R. దీన్ని డెరైవ్ చేయడం టైం వేస్ట్, అందుకని నేను డైరెక్ట్గా ఇచ్చేసా. I² into R ఈజ్ ద పవర్ కన్జ్యూమ్డ్ బై ఇట్. సార్ మరి అది పవర్ కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటే అది మనకి ఎలా తెలుస్తుంది సార్, అది ఎలా బయటకు వస్తుంది సార్, అది పవర్ తింటుంది అని చెప్తున్నాం, తిన్నదాన్ని అది ఎలా బయటకు వదులుతుంది అని అంటే పవర్ కన్జ్యూమ్డ్ power will come out in the form of heat. సరే, నెక్స్ట్ సార్ దీనికి ఇంకా ఏమైనా వేరే విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చా సార్, మనం వేరే విధాలుగా ఏమైనా రిప్రజెంట్ చేయొచ్చా? ఎస్. సో ద పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టర్ దట్ I² into R ని నేను I into R into I అని రాయొచ్చు. I into R ఏంటమ్మా, ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. సో ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ ఇంటూ I. ఇంకో విధంగా కూడా రాయొచ్చు. పవర్ కన్జ్యూమ్ని నువ్వేం చేస్తావంటే మల్టిప్లై విత్ R, డివైడ్ విత్ R, అప్పుడు I² R² బై క్యాపిటల్ అవుతుంది. I² R² ని యూ కెన్ రైట్ V². సో V² by R. అండ్ వాట్ ఈస్ దట్ V? V ఈజ్ నాట్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి స్టూడెంట్స్తో. ఈ V వేరు, దిస్ ఈజ్ నాట్ ద వోల్టేజ్, this is the potential drop across the resistor. Potential drop across the resistor square divided by capital R is going to be the power consumed. Don't take that V to be the voltage of the battery. Sir, మరి బ్యాటరీ కూడా పవర్ ఇచ్చింది కదా సార్, మరి వాట్ ఈస్ ద పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ సార్, అది కూడా తెలియాలి కదా. ఓకే,
సో మనం వర్క్ డన్ బై బ్యాటరీని ఆల్రెడీ మాట్లాడుకున్నాంగా. వర్క్ డన్ బై బ్యాటరీని మనం ఏమని చెప్పొచ్చు? వర్క్ డన్ బై ద బ్యాటరీ పర్ యూనిట్ ఛార్జ్ ఈస్ గోయింగ్ టు బి ఈఎంఎఫ్. సో Q times EMF. Q times EMF is work done by the battery. Amma, the rate at which work is going to be done, ade kadamma power. The rate at which work is going to be done, ade kada power. So the power supplied by the battery, power supplied by the battery, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఈఎంఎఫ్ అనేది కాన్స్టెంట్, క్యూని డిఫరెన్షియేట్ చేస్తే dq by dt into the EMF. What is dq by dt? Current into the EMF. సో మనకి ఏమీ మెన్షన్ చేయాల, ఆ బ్యాటరీ అనేది ఐడియల్ బ్యాటరీనా కాదా అనేది మనకి మెన్షన్ చేయాల, రైట్? అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ ఇవ్వాల. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వనప్పుడు ఈఎంఎఫ్ టెర్మినల్ వోల్టేజ్ రెండు సేమే. నిన్న క్లాస్లో చూసుకున్నాం కదా, టెర్మినల్ వోల్టేజ్ ఈస్ గోయింగ్ టు బి E minus IR, where E is EMF, where E is EMF. ఓకే, సో మనం ఐడియల్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఆ ఈఎంఎఫ్ నువ్వు V అని రాయొచ్చు. హియర్ V ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. ఎప్పుడు రాయొచ్చు మళ్ళీ అది కూడా? ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ బ్యాటరీ ఈఎంఎఫ్ రెండు సేమ్ అవుతాయి. సో పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ ఈజ్ V into I. పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టర్ ఈజ్ V into I. But what is this V? This V is the potential drop across that particular resistor. So EV రెండు సేమ్ ఉండాల్సిన రూల్ లేదు, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనం మ్యాక్సిమం పవర్ థియరం అనే దాని గురించి మాట్లాడదాం. ఏంటా మ్యాక్సిమం పవర్ థియరం? అమ్మా, ఒక బ్యాటరీ ఉండిద్ది, ఆ బ్యాటరీని తీసుకో. ఆ బ్యాటరీని నువ్వు ఎంత ఎక్స్టర్నల్ రెసిస్టర్కి కనెక్ట్ చేస్తే, ఇదిగో ఇది బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ E అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R. నువ్వు ఎంత ఎక్స్టర్నల్ రెసిస్టర్కి కనెక్ట్ చేస్తే పవర్ కన్జ్యూమ్డ్ బై దిస్ రెసిస్టర్ విల్ బి మ్యాక్సిమమ్. ఈ మ్యాక్సిమం పవర్ థియరం మీద ఎప్పుడైతే క్వశ్చన్స్ వచ్చాయో 2-3 సార్లు క్వశ్చన్లు అడిగాడు. ఆ 2-3 సార్లు క్వశ్చన్లు వచ్చినప్పుడు చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు. నేను అందుకే పిక్ చేసుకున్నా ఈరోజు. ఓకే, లుక్, for what value of R, for what value of capital R, power consumed by capital R is maximum. అమ్మా, నువ్వు ఎంత క్యాపిటల్ ఆర్ని పిక్ చేసుకోవాలి అని అంటే సచ్ దట్ ఆ క్యాపిటల్ ఆర్ కన్జ్యూమ్ చేసే పవరే మ్యాక్సిమం. ఓకే, సో పవర్ కన్జ్యూమ్డ్ బై క్యాపిటల్ ఆర్ కావాలనుకో, నాకు అందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. కరెంట్ ఎంత అమ్మా? వాట్ ఈస్ ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్? ఇదిగో వోల్టేజ్ వచ్చేసరికి, లైక్ ఈఎంఎఫ్ వచ్చేసరికి E, మొత్తం రెసిస్టెన్స్ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. సో ద కరెంట్ కెన్ బి రిటన్ యాజ్ E by capital R plus small r. Then the power consumed by capital R నేమని రాయొచ్చు? We can write it as I square into capital R. I ఏంటి? ఇది E square by capital R plus small r whole square into the capital R. మరి మనకి న్యూమరేటర్లోనూ క్యాపిటల్ ఆర్ ఉంది, డినామినేటర్లోనూ క్యాపిటల్ ఆర్ ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద మ్యాక్సిమం పవర్, అంటే పవర్ని మ్యాక్సిమైజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలమ్మా? డిఫరెన్షియేట్ అండ్ ఈక్వల్ టు 0 కదా. ఫర్ PR maximum, for PR to be maximum, dP by dr should be equated to 0 when we do calculation.
ఆ పార్ట్ని వదిలేస్తున్నాను, మీరు చేసుకోవచ్చు. వెన్ వీ డూ క్యాలిక్యులేషన్ వీ గెట్ క్యాపిటల్ ఆర్ టు బి ఈక్వల్ టు స్మాల్ ఆర్. సో నువ్వు ఒక బ్యాటరీ పిక్ చేసుకున్నావు అనుకో, ఆ బ్యాటరీకి నువ్వు ఎంత రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఆ రెసిస్టెన్స్ అనేది మాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేస్తుందంటే ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత నువ్వు కనెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms. సో దీనికి నేను ఎంత క్యాపిటల్ ఆర్ కనెక్ట్ చేయాలి సచ్ దట్ పవర్ కన్జ్యూమ్డ్ బై దిస్ వన్ ఈజ్ మ్యాక్సిమం అని అంటే దిస్ క్యాపిటల్ ఆర్ షుడ్ బి ఈక్వల్ టు 2 ohms, దెన్ క్యాపిటల్ ఆర్ కన్జ్యూమ్స్ మ్యాక్సిమం పవర్. అమ్మా ఇక్కడ ఒక కాన్సెప్చువల్ మిస్టేక్ చేస్తారమ్మా జనాలు. కాన్సెప్చువల్ మిస్టేక్ ఒకటి చేస్తారు. ఏంటో తెలుసా? వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ సచ్ దట్ 2 ohms షుడ్ కన్జ్యూమ్ మ్యాక్సిమం పవర్ అని అన్నాడు అనుకో. అమ్మా ఇప్పటివరకు మనం డీల్ చేసింది ఏంటి? వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ సచ్ దట్ క్యాపిటల్ ఆరే మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. కానీ క్వశ్చన్ మార్చాడు, ట్రిక్ చేస్తాడు. మీరేమో మ్యాక్సిమం పవర్ థియరం నేర్చుకొని ఉంటారు. సో ఆ ట్రికీ థింగ్ ఏంటనంటే వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఫర్ స్మాల్ ఆర్ టు కన్జ్యూమ్ మ్యాక్సిమం పవర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? స్మాల్ ఆర్ గడికి మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలి అంటే బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలి. సో రెండు వేరు, ఈ కేసు వేరు. క్యాపిటల్ ఆర్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే క్యాపిటల్ ఆర్ వాల్యూ స్మాల్ ఆర్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. అదే స్మాల్ ఆర్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే ఏముందిరా, జస్ట్ గీసే ఫస్ట్. ఇదిగో ఇది మనకి బ్యాటరీ, ఇది ఇది స్మాల్ ఆర్, దీనికి మనం క్యాపిటల్ ఆర్ కనెక్ట్ చేస్తాం. అయితే ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత సచ్ దట్ ఈడు కన్జ్యూమ్ చేసే పవర్ మ్యాక్సిమం. సో కరెంట్ ఎంతమ్మా? కరెంట్ ఈస్ గోయింగ్ టు బి ఈ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. నాకు ఇప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ బై స్మాల్ ఆర్ కావాలి. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి I స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్. ఎంతది? ఈ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరంలా. ఎందుకు? EMF of the battery constant, smaller of the battery constant. What is the only variable? Capital R. ఆ వేరియబుల్ ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. సో నీకు పవర్ మాక్సిమం కావాలనుకో డినామినేటర్ మినిమం అవ్వాలి. వాట్ కెన్ బి ద మినిమం వాల్యూ ఆఫ్ ఎ రెసిస్టెన్స్? 0. మనం ఓమిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్ ఓమిక్ రెసిస్టర్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎయిదర్ 0 ఆర్ పాజిటివ్ రెసిస్టెన్స్. సో ఇది నేను చూసానమ్మా, చాలా మంది మంచి స్టూడెంట్స్ కూడా ఎగ్జామినేషన్లో మాత్రం దరిద్రం చేసి వచ్చారమ్మా. ఫర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ టు కన్జ్యూమ్ మ్యాక్సిమం పవర్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, దట్ డినామినేటర్ షుడ్ బి మినిమం. అంటే క్యాపిటల్ ఆర్ ఎంత అవ్వాలి? క్యాపిటల్ ఆర్ 0 అవ్వాలి. చూసావా ఎంత డిఫరెంట్గా ఉందో క్వశ్చన్? ఇక్కడేమో what should be the value of capital R such that capital R will consume maximum power. ఇక్కడేమో what should be the value of capital R such that internal resistance will consume maximum power. సో నువ్వు పెట్టిన రెసిస్టరే మాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే ఆ రెసిస్టెన్స్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. అదే నీకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ మాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే నువ్వు పెడుతున్న రెసిస్టెన్స్ యొక్క వాల్యూ 0 అవ్వాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఆల్ ఇండియా 36 ర్యాంక్ వచ్చాడే క్లాస్లో, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా క్వశ్చన్ ఇచ్చా, వాడు కూడా క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ చెప్పాడు. ఎందుకంటే మన బ్రెయిన్ అంత కాన్సన్ట్రేషన్ చేయదనమాట. మ్యాక్సిమం పవర్ కనపడంగానే మనకి తెలిసిన ఫామ్లో గుర్తొచ్చేసిద్ది. సో బీ కేర్ఫుల్. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ ఇస్తానమ్మా. ఏం షార్ట్ కట్ అని అంటే
ఎప్పుడు ఒకటే రెసిస్టెన్స్ ఉండాలా? ఇదిగో ఇలా సింపుల్గా ఒక రెసిస్టెన్సే ఉండాలా సర్క్యూట్లో? ఏమో చాలా రెసిస్టెన్స్లు ఉండొచ్చు, ఏమో చాలా రెసిస్టెన్స్లు ఉండొచ్చు. సో షార్ట్ కట్ ఏంటంటే నువ్వు తీసుకునే వేరియబుల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలనుకో అని రాద్దాం. ఎఫ్ షార్ట్ కట్ కండిషన్ ఏంటమ్మా? ఎఫ్ వేరియబుల్ రెసిస్టర్, if variable resistor has to consume, if the variable resistor has to consume maximum power, if the variable resistor has to consume maximum power, then that variable resistance should be equal to rest of the resistance in the circuit. Rest of the resistance in the circuit. ఇదిగో ఈ షార్ట్ కట్ వల్ల క్వశ్చన్ ఎంత డిఫికల్ట్ అన్నా అవనే కథం చేసి పక్కన పడేస్తాం. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇచ్చారు. ఆ ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్ని ఈవెన్ టాపర్స్ కూడా నన్ను డౌట్ కింద అడిగేవాళ్ళు. ఆ క్వశ్చన్ కూడా నేను పిక్ చేసుకున్నా. సరే చూద్దాం మీరు చేయగలరో లేదో. అంటే ఏంటి సార్ ఆ పై దానికి ఎగ్జాంపుల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఇదిగో ఇది క్యాపిటల్ ఆర్ అయితే మనకిక్కడ ఒక 2 ohms ఉంది, మనకి బ్యాటరీ గార్డ్ ఉన్నాడు. బ్యాటరీ గార్డ్ది 4 ohms ఉంది ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఈఎంఎఫ్. ఈ క్యాపిటల్ ఆర్ ఎంత అయితే, ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత అయితే ఆ క్యాపిటల్ ఆరే మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే చెప్పా కదా, రెస్ట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ అంటే ఫెల్ట్ బై దిస్ క్యాపిటల్ ఆర్ అమ్మా. ఈ క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో మిగతా సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ఉందని అది ఫీల్ అవుతుందో అంత క్యాపిటల్ ఆర్ వాల్యూ అయితే అప్పుడు క్యాపిటల్ ఆర్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో బేసికల్గా ఈ పాయింట్స్ని ఏబి అని తీసుకో. అక్రాస్ ఏబి ఎంత రెసిస్టెన్స్ ఉందని క్యాపిటల్ ఆర్ ఫీల్ అవుతుందో మిగతా పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్లో అది క్యాపిటల్ ఆర్ వాల్యూ అయితే కథం. సో ఇది షార్ట్ కట్. ఎవడైనా సరే నాకు షార్ట్ కట్ నచ్చలేదు సార్, నచ్చకపోతే చేసుకో. ఏం చేసుకుంటా? ఇదిగో పవర్ చేసుకో. పవర్ చేసుకుని దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకో. డిఫరెన్షియేషన్ చేసుకున్న తర్వాత నీకు వాల్యూ వచ్చింది, ఎంత వస్తుంది, ఎంత. సో ఇప్పుడు మనకి కొంతమందికి డౌట్ వచ్చింది అనమాట, సార్ ఇక్కడ బ్యాటరీ ఉంది కదా సార్, బ్యాటరీ ఉంటే నాకు ఎలా తెలిసింది సార్? బ్యాటరీని కండక్టింగ్ వైర్తో రీప్లేస్ చేసే, మనకు అది అడ్డంగా ఉంది కదా. సో నువ్వు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు బ్యాటరీని కండక్టింగ్ వైర్తో రీప్లేస్ చేసి పడేసే. ఇదిగో ఇది ఏ, ఇది బి, నాకు అక్రాస్ ఏబి కావాలి. ఇది 2, ఇది 4. సో దీన్ని నేను ప్రాపర్గా ఎలా గీయొచ్చమ్మా? ఇదిగో ఇది నా క్యాపిటల్ ఆర్, ఇది నా ఏ పాయింట్, ఇది నా బి పాయింట్. ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పు ఒకసారి? సిరీస్లో ఉన్నాయి కదా. సో ఆ రెండింటిని కలిపేసి నేను సింపుల్గా 6 ohms అని రాయొచ్చుగా. సో అక్రాస్ ఏబి పాయింట్స్ ఈ క్యాపిటల్ ఆర్ ఎంత రెసిస్టెన్స్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది? 6 ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద సర్క్యూట్లో. సో ఇఫ్ క్యాపిటల్ ఆర్ ఈస్ గోయింగ్ టు బి 6 ohms, then it is going to be consuming maximum power. అంతే. ఇదే ట్రిక్ షార్ట్ కట్. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే మనకి బ్యాటరీ ఉండేది కాబట్టి బ్యాటరీని కండక్టింగ్ వైర్తో రీప్లేస్ చేసేసాయి. ఆ మిగతా రెసిస్టెన్స్ మొత్తాన్ని అక్రాస్ ఏబి గీయి, అక్రాస్ ఏబి ఎంత రెసిస్టెన్స్ అయితే కనపడుతుందో క్యాపిటల్ ఆర్కి, క్యాపిటల్ ఆర్ వాల్యూ అంత అయితే దెన్ క్యాపిటల్ ఆర్ విల్ కన్జ్యూమ్ మ్యాక్సిమం పవర్. గుర్తుపెట్టుకో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామినేషన్లో ఈ ట్రిక్ మీకు తెలియలేదనుకో, ఎగ్జామినేషన్లో మంచి క్వశ్చన్ పడిందా క్యాలిక్యులేషన్లో ఇరుక్కుపోతావు. దానికోసం నా దగ్గర ఒక క్వశ్చన్ కూడా ఉంది. సరే ఫస్ట్ ఇది చేయి. బేసిక్ క్వశ్చన్ ఇచ్చా, ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చా. కమాన్,
ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తాన్ని మీరు వాడాలమ్మా. కాన్సెప్ట్ మొత్తాన్ని మీరు వాడాలి. వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఇన్ ఫిగర్ ఈజ్ అడ్జస్టెడ్ అంటే ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది అడ్జస్ట్ చేస్తాడంట. అంటే ఇది వేరియబుల్. దిస్ ఈస్ ద వేరియబుల్ రెసిస్టెన్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఇలా ఎప్పుడైతే యారో పెడతాడో దాని అర్థం ఇట్ కెన్ బి చేంజ్డ్. ఇట్ కెన్ బి చేంజ్డ్ అని. సరేనమ్మా. అమ్మా ఇప్పుడు చూడు, ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఇన్ ద ఫిగర్ ఈజ్ అడ్జస్టెడ్ సచ్ దట్ ద పవర్ డిసిపేటెడ్ ఇన్ 2 ohms. ఎక్కడున్నాడు 2 ohms గాడు? ఇక్కడ ఉన్నాడు అమ్మా. ఈడు కాదు, వీడు కాదు మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాల్సింది, వీడు కన్జ్యూమ్ చేయాలి. సో వీడు కాన్స్టెంట్ కదా, అంటే వాడు రెసిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. మనకు తెలుసు పవర్ ఈజ్ గోన్ టు బి కరెంట్ స్క్వేర్ ఇంటూ ద రెసిస్టెన్స్. పవర్ స్క్వేర్ ఇంటూ ద రెసిస్టెన్స్. అయితే ఆ రెసిస్టెన్స్ ఏంటమ్మా? ఆ రెసిస్టెన్స్ 2. సో నీకు మ్యాక్సిమం పవర్ కావాలి అని అంటే దాని అర్థం మ్యాక్సిమం కరెంటు ఫ్లో అవ్వాలి. మరి మ్యాక్సిమం కరెంటు ఫ్లో అవ్వాలి అని అంటే మనకి బ్యాటరీ ఏమో వోల్టేజ్ ఫిక్స్డ్. సో నీకు కరెంట్ మ్యాక్సిమం కావాలి కానీ వోల్టేజ్ ఫిక్స్డ్. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ మినిమం అవ్వాలి. మరి క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత అయితే టోటల్ రెసిస్టెన్స్ అనేది నీకు మినిమం వస్తుంది. నువ్వే ఆలోచించు, ఒక్కసారి నువ్వే ఆలోచించు. సరేనమ్మా. ఈ రెండు ఏంటి? ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, ఆ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా. సో 1/R ఈక్వివలెంట్ ఈజ్ గోయింగ్ టు బి 1/R ప్లస్ 1/8. సో నాకు ఎంతైతే R ఈక్వివలెంట్ వస్తుందో ద టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 2 ohms ప్లస్ దిస్ R ఈక్వివలెంట్. నాకు ఈ టోటల్ రెసిస్టెన్స్ మినిమం కావాలి, అప్పుడే కదా నాకు కరెంట్ మ్యాక్సిమం వస్తుంది. మరి 2 ఏమో ఫిక్స్డ్. సో టోటల్ రెసిస్టెన్స్ మినిమం అవ్వాలంటే ఆర్ ఈక్వివలెంట్ మినిమం అవ్వాలి. ఆర్ ఈక్వివలెంట్ మినిమం అవ్వాలి అంటే 1/R ఈక్వివలెంట్ మ్యాక్సిమం అవ్వాలి. ఆర్ ఈక్వివలెంట్ మినిమం అది డినామినేటర్లో ఉంది. దెన్ ఫ్రమ్ దిస్ 1/R ఈక్వివలెంట్ షుడ్ బి యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. ఇప్పుడు చెప్పరా, నేను 1/0 తీసుకున్నాను అనుకో, అది ఇన్ఫినిటీ కదా. అప్పుడు ఇది మ్యాక్సిమమేగా, అవునా కాదా? కామన్ సెన్స్. నాకు ఇది మ్యాక్సిమం కావాలి అంటే RHS మ్యాక్సిమం కావాలి, అందులో R ఒకటే వేరియబుల్. నేను క్యాపిటల్ R 0 పెట్టానంటే 1/0 ఈజ్ ఇన్ఫినిటీ, చాలా పెద్దది. సో దాని అర్థం ఏంటి? ఈ 2 ohms గాడు మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే ఈ క్యాపిటల్ ఆర్ గాడి వాల్యూ 0 అవ్వాలి. ఆ క్యాపిటల్ ఆర్ గాడి వాల్యూ 0 అవ్వాలి. సో ఇది చాలామంది ఏం చేస్తారు, మర్చిపోతారు. మ్యాక్సిమం పవర్ థియరం దేనికి ఇచ్చారో మర్చిపోతారు. ఒకవేళ క్యాపిటల్ ఆరే మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయాలనుకో, ఆ క్వశ్చన్ గురించి కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం. అంటే నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తా. ఇక్కడ అడిగింది కాకుండా నేను ఎక్స్టెండ్ చేసి అడుగుతాను. సో ఆ క్యాపిటల్ ఆర్ 0 అవ్వాలి. పవర్ డిసిపేటెడ్ ఇన్ 2 ohms రెసిస్టర్ అని అన్నాడు. అమ్మ ఇది 0 అయిపోయింది అనుకో, దెన్ వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ నానా? ఇదిగో 1/R ఈక్వివలెంట్ నీకు ఇన్ఫినిటీ అయిపోద్ది. అప్పుడు R ఈక్వివలెంట్ విల్ బి హౌ మచ్? వెన్ క్యాపిటల్ R is equal to 0, then the equivalent resistance will be how much? 0. Then the total resistance will be how much? 2 ohms. Then what will be the current that is going to be flowing? The current that is going to be flowing is 12/2 ohms, which is going to be what? 6. Now tell me what is the power consumed by the 2 ohms one. It is I square into 2 ohms, which is what? 36 into 2, which is how much? 72. 72. Rohit is asking a question. Sir, ఈ చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత వాట్ వీ షుడ్ ప్రాక్టీస్? లాస్ట్ 10 years PYQs. లాస్ట్ 10 సంవత్సరాల్లో వచ్చిన అన్ని PYQs చేసేయాలి. ఓకే సరేనా?
ఇదే క్వశ్చన్ని నేను మార్చి అడుగుతున్నా. సేమ్ క్వశ్చన్ బట్ what should be capital R such that capital R consumes maximum power. Capital R consumes maximum power. Capital R consumes maximum power. Come on. Shortcut ఇచ్చేసాగా, ఆల్రెడీ షార్ట్కట్ ఇచ్చేసాగా. దేత్యారెడ్డి చేస్తామమ్మా. సో నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లోనే జరుగుతుంది, నువ్వు మెసేజ్లు టైప్ చేయడంలోనే బిజీ అయిపోయావు. రైట్? అందరూ గుర్తుపెట్టుకుని, ఏదైనా క్వశ్చన్ నేను మిమ్మల్ని సాల్వ్ చేయమన్నప్పుడే నేను జనరల్గా చార్ట్ వైపు చూస్తా. సునీల్ అడుగుతున్నాడు, సార్ క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ వినాలా నోట్స్ రాయాలా? క్లాసు వినాలి, నోట్స్ రాయాలి. అమ్మ, మీరు ఆఫ్లైన్లో మీ సారు చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటావు? నువ్వు చెప్పేటప్పుడు రాసుకుంటూ వెళ్తూ ఉంటావుగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసేది మన బ్రెయిన్ ఎక్కువ ప్రాసెస్ చేస్తుంది. లేకపోతే ఒక సినిమాలాగా వింటావు, విన్న తర్వాత క్వశ్చన్లు సాల్వ్ చేస్తే క్వశ్చన్లు రావు. ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చింది, సార్ మీరేమో కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సార్, ఎక్కడో ఒక చోట నాకు అర్థం కాదు సార్. అర్థం కానప్పుడు ఏంటి అని అంటే, అర్థం కాని ప్లేస్లో గ్యాప్ వదిలేసి, ఆ గ్యాప్ వదిలినప్పుడు వీడియో యొక్క టైం రాసుకో. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టైం దగ్గరకు వచ్చి మళ్ళీ విను. బట్ రాయడం మాత్రం ఖచ్చితం. చాలా పద్ధతిగా నీట్గా ఎదురుగా కూర్చొని బుక్తో పాటు కూర్చోవాలి. నాకు హిందీ రాదమ్మా, నేను హిందీలో చెప్పలేను. అంటే హిందీ మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతా తప్పితే అంత ఇదిగా చేయలేను. ఏమంటారు, ఫ్లో. తెలుగులో ఇంగ్లీష్లో వచ్చినంత ఫ్లో నాకు రాదు హిందీ. ఓకే, 7 hills రాంగ్. 7 hills రాంగ్ అమ్మా. నువ్వు కరెక్టా రాంగ్ అని అడుగుతున్నావు కాబట్టి చెప్పేశా రాంగ్. హార్డ్ వర్క్, మనకు టైం లేదు నాన్న, అర్థం చేసుకోమ్మా. సరే, ఏం చెప్పా మీకు? షార్ట్ కట్ ఇచ్చా కదా, సేమ్ ఈ బొమ్మను ఒకసారి గీద్దాం. ఏదైతే బొమ్మ ఉందో దాన్ని ఒకసారి గీద్దాం. ఏం చెప్పా మీకు షార్ట్ కట్? ఎప్పుడైనా సరే వేరియబుల్ రెసిస్టర్ కానీ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలి అని అన్నప్పుడు మోర్ దాన్ వన్ రెసిస్టెన్స్ ఉంటే నేనేం చెప్పా? ఈ రెసిస్టెన్స్ మిగతా సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ఉన్నట్టు ఫీల్ అవుతుందో అది కనుక్కో. అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ద రెసిస్టెన్స్ ఫెల్ట్ బై ఇట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ గోయింగ్ టు బి ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ R. సరేనమ్మా. షార్ట్ కట్ ఏం చెప్పా? బ్యాటరీని వదిలించుకుంటారా అన్న. మనకి ఏం కావాలి? రెసిస్టెన్స్ ఫెల్ట్ బై ఎవడు? క్యాపిటల్ R. అంటే ఆ క్యాపిటల్ R పక్కన ఏబీ రాయి. సో వీడి పక్కన ఎంత రెసిస్టెన్స్ ఉందో ఫీల్ అవ్వాలి నువ్వు. రైట్? బ్యాటరీ మనకు అడ్డం వచ్చింది కాబట్టి బ్యాటరీని నేను కండక్టింగ్ వైర్తో గీయమని చెప్పాను. సరే, బొమ్మ గీస్తాను, నాకు స్టెప్ బై స్టెప్ రాస్తాను. తర్వాత నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కూడా తీసుకున్నానమ్మా. సో నేను అందుకనే ఈ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చా, మీకు ఎంత అర్థమవుతుందో తెలుసుకుందామని చెప్పి. నేను రాసిస్తా నారాయణలో, మళ్ళీ పేర్లు ఎందుకులే కానీ, ఏదైనా మన వీళ్ళు ఉంటారు కదా, ఎవరు మీ కాలేజ్లో టాపర్స్ ఉంటారు కదా, తీసుకెళ్ళి వాళ్ళని అడిగి ఈ క్వశ్చన్, వాళ్ళు ఆన్సర్ చేస్తారేమో చూడు. దెర్ ఈజ్ 99.9% ఆఫ్ ద ఛాన్స్ దట్ దే వోంట్ ఆన్సర్. అంటే మీలాగా లెస్ దాన్ 1 minute ఆన్సర్ ఇచ్చేయలేరు, కూర్చొని సాల్వ్ చేస్తా కూర్చుంటారు. సరేనమ్మా. ఇది ఏబి అయినప్పుడు నాన్న ఇది కూడా ఏనే కదా, ఇది కూడా ఏనే కదా, అప్పుడు ఇది కూడా ఏనే కదా, ఇది బి అయినప్పుడు ఇది కూడా బీనే కదా. సో ఇదేంటమ్మా ఏ కదా, ఇదేంటమ్మా బి కదా. సో నేను దీన్ని రీడ్రా చేస్తారా? ఎలా అంటే, ఇదిగో ఇది క్యాపిటల్ R గార్డ్, రైట్? సో ఇది మనకి ఏ, ఇది మనకి బి. అయితే ఇదిగో ఈ 2 ohms కూడా ఏబికి అక్రాసే ఉందిగా, అండ్ ఆ 8 ohms కూడా ఏబి అక్రాసే ఉందిగా.
సో ఇప్పుడు ఏమైపోయిందిరా, across AB 2 and 8 are in parallel. So what is the equivalent resistance of this? It is going to be 8 into 2 divided by 8 plus 2, which is 10. సో అప్పుడు మనకి ఎంత, 8/5 ohms. అంటే ఈ క్యాపిటల్ ఆర్ గాడు వాడి అక్రాస్ ఎంత రెసిస్టెన్స్ ఉందని ఫీల్ అవుతున్నాడు, 8/5 ohms ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఈడి వాల్యూ ఎంత ఫర్ మాక్సిమం పవర్ టు బి కన్స్యూమ్డ్ బై క్యాపిటల్ ఆర్? If the capital R value is 8/5 ohms, then capital R will consume maximum power. For max power by capital R, then the capital R should have its resistance equal to 8/5 ohms. చూసావా ఎంత చక్కగా ఉందో క్వశ్చన్. ఈ క్వశ్చన్కి వెళ్ళావు అనుకో, ఒకే క్వశ్చన్తో నీకు మొత్తం కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఇచ్చేసా. 2 ohms గాడు మాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే క్యాపిటల్ ఆర్ గాడి వాల్యూ 0 అవ్వాలి. అదే క్యాపిటల్ ఆర్ గాడే మాక్సిమం పవర్ కన్జ్యూమ్ చేయాలంటే క్యాపిటల్ ఆర్ గాడి వాల్యూ 8/5 అవ్వాలి. ఖచ్చితంగా క్లారిటీగా అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సూపర్ అర్జున్, సూపర్ ప్రొఫెషనల్ మేమర్. ప్రొఫెషనల్ మేమర్ పేరు మార్చుకోరా, పేరు మార్చుకొని పేరు పెట్టుకో. సరే, ఇది 2016లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇది 2016లో అడిగిన క్వశ్చన్. సాల్వ్ చేయి. In the circuit shown, resistance small r is a variable resistance. If for small r is equal to F times capital R, the heat generation in small r is maximum. ఎందులో maximum అమ్మా? Heat generation in small r is maximum. స్మాల్ ఆర్ ఏ వేరియబుల్, స్మాల్ ఆర్ లోనే మనకి మాక్సిమం కావాలా. సో ఏం చేయాలా? సో కొంచెం మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ బొమ్మను ఇలా గీసే, కండక్టింగ్ వైర్ గీసే. ఇదిగో మనకి ఈ ఆర్ గార్డ్ ఏం ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలి. సో ఏబి రాయ్. అప్పుడు ఇదేమవుతుంది ఏ, ఇదేమవుతుంది ఏ, ఇదేమవుతుంది బి, ఇదేమవుతుంది బి. ఈ పాయింట్లన్నీ బీలే. ఇదేమవుతుంది బి. ఇదంతా కండక్టింగ్ వైర్ కదా. చెప్పే కదా బ్యాటరీని తీసేసి కండక్టింగ్ వైర్ పెట్టేమని. ఇప్పుడు చెప్పమ్మా నువ్వు బొమ్మకి. మన స్మాల్ ఆర్ గార్డ్ ఉన్నాడు, ఇది మన స్మాల్ ఆర్ గార్డ్, రైట్. వాడి అక్రాస్ ఏబికి ఎన్ని ఉన్నాయమ్మా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఆ రెండు గీ, క్యాపిటల్ ఆర్, రైట్. సో అప్పుడు నీకు ఆ క్యాపిటల్ ఆర్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? క్యాపిటల్ R/2. సో మనకి స్మాల్ ఆర్ అనేది ఎప్పుడు మాక్సిమం పవర్ కన్స్యూమ్ చేస్తుంది అని అంటే వెన్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో వెన్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R/2, స్మాల్ ఆర్ కన్జ్యూమ్స్ మాక్సిమం పవర్. సేమ్ ఇదే క్వశ్చన్ని చెప్పా కదా, మీ కాలేజ్లో ఉన్న టాపర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి వాడు మీలాగా 10 seconds 20 secondsలో ఎంత టైం పట్టిద్దమ్మా ఇదంతా గీయడానికి? 10 సెకండ్లు 20 సెకండ్లు. మీరు 10 సెకండ్లు 20 సెకండ్లు ఆన్సర్ తెప్పించేశారు. ఏంటి? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R/2. సో ఈ ఎఫ్ వాల్యూ ఎంతమ్మా? ఇది ఎఫ్ టైమ్స్ క్యాపిటల్ ఆర్ కదా. ఆ ఎఫ్ వాల్యూ ఎంత? హాఫ్. అంటే ఆన్సర్ ఎంత? 3. సో నేను ఇచ్చిన షార్ట్ కట్తో మీరు 10 సెకండ్స్తో ఆన్సర్ తెచ్చేసుకుంటారు. అండ్ మీకు ఇంకో కామెడీ చెప్పనా? ఈ పర్టికులర్ క్వశ్చన్ని నేను ఇప్పుడు టీచింగ్ స్టార్ట్ చేశా, నేను 2015 నుండి చెప్తాను. ఈ 2016లో అడిగిన ఈ క్వశ్చన్ని ఎగ్జామినేషన్లో చాలామంది మంచి స్టూడెంట్స్ చేయలే. ఎందుకంటే వాళ్ళు రాసుకుంటున్నారు, స్టెప్ బై స్టెప్ రాసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. సార్ ఎగ్జామినేషన్లో బాగా లెంతీ క్యాలిక్యులేషన్లు ఇచ్చింది సార్, దీనికి ఏమన్నా షార్ట్ కట్ ఇస్తారా సార్ అంటే అప్పుడు కూర్చొని వచ్చిన షార్ట్ కట్ ఐడియా అది. సో 2016లో నేను కూడా నా స్టూడెంట్స్కి ఆ షార్ట్ కట్ నేను ఇవ్వాల. అందుకని అంటారు ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని. సో ఎక్స్పీరియన్స్తో వచ్చింది నేను మీకు ఇచ్చా. ఇది మ్యాక్సిమం పవర్ థీరం, రైట్. నేను ఈ మ్యాక్సిమం పవర్ థీరం నేను లాస్ట్ టైం కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసినప్పుడు నేను చెప్పలా.
ఇప్పుడు ఏదైతే చెప్పానో మ్యాక్సిమం పవర్ థీరమ్, నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసినప్పుడు మీకు చెప్పాలి. ఎందుకు ఏమనిపించిందంటే ఈ జేఈ మెయిన్స్లో ఎలాగో లో లెవెల్ క్వశ్చన్లు అడుగుతున్నారు, పాపం వీళ్ళని ఎందుకురా బాబు. సో బేసికల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంత సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటే మీకు అంత టైం పెరిగిద్ది అనమాట. సో నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఈజీ చాప్టర్స్లో ఏది వదిలిపెట్టకుండా చెప్దాం. డిఫికల్ట్ చాప్టర్స్లో ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ సరే అక్కడ వదిలితేమో కానీ ఈజీ చాప్టర్స్లో మాత్రం వదలకూడదు. ఎందుకంటే ఇప్పుడు 25 క్వశ్చన్లే. ఏమో డెప్త్ పెంచితే లాస్ట్ ఇయర్ ఎన్టీఏ వాళ్ళని గట్టిగా వేసుకున్నారు. ఎందుకు? ఆ నీట్ పేపర్ గురించి గట్టిగా. సో వాళ్ళు ఏమన్నా ఈసారి కొంచెం పేపర్ అటు ఇటు చేశారనుకో, మీరు బలవకూడదు. ఈజీ చాప్టర్లో వచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలి. అందుకోసమే ఎంత డెప్త్ అయినా సరే వెళ్తున్నా. సరేనమ్మా. నెక్స్ట్ పవర్ రేటింగ్. ఏంటి పవర్ రేటింగ్? నువ్వు కావాలంటే మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక బల్బు బీకేసి ఆ బల్బు యొక్క స్టార్టింగ్లో చూడు, వాడు రాస్తాడనమాట 220 volt 100 watt అని. ఆర్ నువ్వు షాప్కి వెళ్ళావు అనుకో, నాకు తెలియదు మరి మీ పేరెంట్స్ ఇలా చెప్పారో లేదో, అరే వెళ్ళి 2 watt బల్బు తీసుకురారా. మనకేంటి నైట్ బల్బ్ అంటారు కదా, నైట్ బల్బ్ అంటే 2 watt బల్బు ఇట్లాంటివి అనమాట. ఒక్కసారేమో అరే వెళ్ళి 20 watt బల్బు తీసుకురారా, అరే ఒక్కసారి వెళ్ళి 40 watt బల్బు తీసుకురారా. సో పవర్ కంపెనీస్ కూడా అలాగే సెల్ చేస్తాయి అనమాట. ఎలా ఉంటుందంటే పవర్ రేటింగ్, ఇప్పుడు మనం ఒక బల్బు గురించి మాట్లాడామనుకో, ఆ బల్బు దగ్గర ప్రింట్ అయి ఉంటుంది అనమాట 220 volt 40 watt అని. దాని అర్థం ఏంటి? నువ్వు కానీ ఈ పర్టికులర్ బల్బుని 220 volt కనెక్ట్ చేస్తే అది 40 watt పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బల్బ్. సో ఇదిగో బల్బు నేను ఇలాగేస్తున్నానమ్మా, ఇది బల్బ్ అనుకో. సో ఈ బల్బ్ అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ 220 volt అయితే దెన్ it consumes 40 watts of power. ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఒక డౌట్ రావాలి, సార్ ఒకవేళ నేను 220 కనెక్ట్ చేయకుండా తక్కువ కనెక్ట్ చేస్తే ఏం చేస్తారు సార్? నేనేం చేయనమ్మా, బల్బు డిమ్గా గ్లో అయింది. ఎందుకంటే అది పవర్ కన్జ్యూమ్డ్ తగ్గింది కాబట్టి. ఎందుకనంటే ఈ బల్బ్ యొక్క మెటీరియల్ అనేది చేంజ్ అవ్వదుగా. ఇప్పుడు బల్బు నువ్వు 220 కనెక్ట్ చేసినా, అదే బల్బుని తీసుకెళ్ళి నువ్వు 100 volt కనెక్ట్ చేసినా, రెండు సిచ్యువేషన్స్లోనూ బల్బ్ అయితే సేమ్ కదా. బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ కదా, మరి దాని రెసిస్టెన్స్ చేంజ్ అవ్వదు కదా. సో బేసికల్గా ఇలా పవర్ రేటింగ్ ఇచ్చినప్పుడు యూ కెన్ క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ బల్బ్. పవర్ ఏంటమ్మా? పవర్ ఈజ్ గోయింగ్ టు బి V²/R. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ బల్బ్ ఈజ్ గోయింగ్ టు బి V²/P. సో ఈ పర్టికులర్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 220² డివైడెడ్ బై 40. ఎంత రెసిస్టెన్స్ ఉంది ఆ బల్బ్కి. మరి ఈ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందా ఒకవేళ నేను బల్బుని కానీ వేరే వోల్టేజ్ కనెక్ట్ చేస్తే? ఇది చేంజ్ అవ్వదు, అది మెటీరియల్ ప్రాపర్టీ, రైట్? సో అందుకని మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు ఎవడైనా సరే ఇఫ్ ద సేమ్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ 100 volt అన్నాడు అనుకో, ఫైండ్ పవర్ కన్జ్యూమ్డ్ అన్నాడు అనుకో, కనుక్కోవచ్చు. ఎందుకు? ద పవర్ ఈజ్ గోయింగ్ టు బి V²/R. ఇప్పుడు ఎంత? V 100. దాని రెసిస్టెన్స్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. ఎంతది? 220² డివైడెడ్ బై 40. సో ద పవర్ కన్జ్యూమ్డ్ విల్ కమ్ అవుట్ టు బి లెస్ దాన్ 40 watt, ఇండికేటింగ్ బల్బ్ గ్లోస్ డిమర్. సరే సార్, బాగానే ఉంది. తక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే బల్బ్ అనేది ఏమంటారు తక్కువ గ్లో అవుతుంది. మరి ఎక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే సార్, జనరల్గా మనం కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఏంటంటే ఈ 220ని మనసులో పెట్టుకొని చేస్తాడు. ఒకవేళ 220, 230, 240 అయినా కానీ పర్లా, ఆ మెటీరియల్ తట్టుకునిద్ది. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది 220కి తయారు చేసిన బల్బు నువ్వు 400 కనెక్ట్ చేసావు అనుకో, ఖతం. ఆ రెసిస్టర్ అనేది ఎక్కువ వేడైపోయి ఆ ఫిలమెంట్ ఉండిద్దే అది మెల్ట్ అయిపోద్ది, అంటే బల్బు డ్యామేజ్ అయిపోద్ది. సో అందుకని నీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా తక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే బల్బుకి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందని అడుగుతాడు, కానీ ఎక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందని అడగదు. ఎందుకనంటే ఎక్కువ వోల్టేజ్ అయితే బల్బు డ్యామేజ్ అయిపోద్ది. అందుకు
రైట్. సరే, ఈ క్వశ్చన్ చేయి కమాన్, ఈ క్వశ్చన్ చేయి. ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాస్ అమ్మా, ఏ మాటకా మాట. ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే మొత్తం ఈ క్లాస్లో కవర్ అవుతున్నాయి. అండ్ అవి డిఫికల్ట్ యాక్చువల్గా అంటే కాదు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది డిఫికల్ట్ కాదు. అమ్మా జాన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వోల్ట్ అండ్ వాట్. అమ్మా వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ పవర్. వోల్ట్ అంటే అదే 2 వోల్ట్ బ్యాటరీ, పొటెన్షియల్ డిఫరెన్స్, అవి రెండు వేరమ్మా. సార్ నీట్ వాళ్ళు కూడా సరిపోతుందా సార్? పక్కా సరిపోద్ది. An electric bulb rated 50 watt, 200 volt is connected across 100 volt supply. The power dissipated. First of all, no resistance of the bulb కనుక్కో. రెసిస్టెన్స్ ఏంటమ్మా? V²/P అంటే ఏంటమ్మా? 200 స్క్వేర్ డివైడెడ్ బై 50. ఇప్పుడు కొత్త పవర్ ఎంత అని అంటే V²/R. ఎంత? 100 స్క్వేర్ బై R అంటే ఎంతది? 200 స్క్వేర్ బై 50. సో దీన్ని నువ్వు ఏమని రాయొచ్చు అని అంటే 100 × 100 × 50 డివైడెడ్ బై 200 స్క్వేర్, 200 × 200. సో ఈ 100 2 టైమ్స్, 100 2 టైమ్స్, అప్పుడు నీకు 50/4 వస్తుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 12.5 వాట్. 12.5 వాట్. సూపర్. ఓకే, నెక్స్ట్ ఇది when a potential difference V is applied across a wire of resistance R, it dissipates an energy at a rate of W. అమ్మా రేట్ ఆఫ్ ఎనర్జీ అంటే పవర్ అమ్మా, పవర్ని W అని ఇచ్చాడు, రైట్? సో ఆ పవర్ని W అని ఇచ్చాడు, V²/R నాన్న, దాన్నే మనోడు W అని ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఏం చేశాడు? ఇఫ్ ద వైర్ ఈస్ కట్ ఇంటూ 2 halves and these halves are connected mutually parallel across the same supply. ఇదిగో ఇది V వోల్ట్ అనుకో, దాన్ని 2 సగాల కింద కట్ చేస్తే ఆ 2 సగాల యొక్క రెసిస్టెన్స్లు ఎంత అవుతాయి అమ్మా? R/2 అవుతాయి, అవునా? అప్పుడు ఆ 2 కలిపి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అని అడిగాడు. మరి ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? R/4 కదా. సో అప్పుడు వాట్ ఈస్ ద న్యూ పవర్ కన్జ్యూమ్డ్ బై దిస్ కాంబినేషన్? ద న్యూ పవర్ ఈస్ గోయింగ్ టు బి V²/R/4 అంటే 4 టైమ్స్ V²/R. మరి ఆ V²/R ఏంటి? W. సో న్యూ పవర్ కన్జ్యూమ్డ్ ఈస్ 4 టైమ్స్ W. ఎక్కడ? ఇక్కడ. అంతే. సో ఇలాంటి లిల్లీపుట్ క్వశ్చన్లు, కాకపోతే ఈ లిల్లీపుట్ క్వశ్చన్లు ఏంటంటే పేపర్ కొంచెం ఈజీగా ఉన్నప్పుడు వస్తారమ్మా. పేపర్ కొంచెం ఈజీగా ఉన్నప్పుడు ఈ లిల్లీపుట్ క్వశ్చన్లు తగులుతాయి, రైట్? సో యాక్చువల్గా కొంచెం డెప్త్ పెంచుదాం అనుకుంటే ఈ క్వశ్చన్స్ రావచ్చు, కొంచెం డెప్త్ పెంచుదాం అనుకుంటే ఈ క్వశ్చన్స్ రావచ్చు. ఏంటి క్వశ్చన్స్? సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ హీటర్స్ ఇస్తాడమ్మా. ఏంటనంటే ఇదిగో హీటర్ 1, ఈ హీటర్ 1 గాడు అక్రాస్ V వోల్టేజ్ కనెక్ట్ చేస్తే ఈడు P1 పవర్ కన్జ్యూమ్ చేస్తాడు. ఈ హీటర్ 2 గాడు అక్రాస్ ద వెరీ సేమ్ V వోల్టేజ్ కనెక్ట్ చేస్తే మనోడు P2 పవర్ కన్జ్యూమ్ చేస్తాడు. సో ఎప్పుడైతే మనకు పవర్ రేటింగ్లు ఇచ్చారో ఇండైరెక్ట్గా వాటి యొక్క రెసిస్టెన్స్లు ఇచ్చారు వాళ్ళు. సో ఎంతమ్మా రెసిస్టెన్స్? సో ద రెసిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి వాట్? V²/P1. సో దాన్ని R1 రాసుకున్నాం. ఇది R2 ఏంటది అప్పుడు? V²/P2. సో నాకు ఇప్పుడు ఈ 2 హీటర్స్ యొక్క రెసిస్టెన్స్లు తెలుసు. ఇప్పుడు ఏమంటాడంటే ఆ 2 హీటర్ని సిరీస్లో కనెక్ట్ చేశా, అక్రాస్ సేమ్ సప్లై అంటాడు. సేమ్ సప్లై అంటే సేమ్ వోల్టేజ్. Then what is the equivalent power consumed by these heaters?
ఖచ్చితంగా ఈ హీటర్ కాన్సెప్ట్ మాత్రం నేను గమనించింది ఏంటంటే ఏదో ఒక ఎగ్జామినేషన్లో మాత్రం ఈ హీటర్ మీద క్వశ్చన్ పడిద్దిరా. అది బిట్సెట్ అవ్వచ్చు, విఐటి అవ్వచ్చు, జేఈ మెయిన్స్ అవ్వచ్చు, ఏదో ఒక దాంట్లో అయితే మాత్రం హీటర్ మీద క్వశ్చన్ పడిద్ది మనకి. ఎస్. సో సిరీస్లో అయితే మనకి ఏమవుతుందో చూద్దాం. సిరీస్లో సింపుల్ నాన్న, ఈ రెండు కలిపి ఎంత అని అంటున్నాడు. ఈ రెండు కలిపి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తాను అని అంటే ఆ రెండింటిని కలిపి నేను ఒకే రెసిస్టెన్స్తో గీసేయచ్చు కదా. ఆ రెసిస్టెన్స్ నేను Req తీసుకుంటా. సో ఎంత అయితే ఈ రెసిస్టెన్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుందో అంతే ఈ రెండు కలిపి కన్జ్యూమ్ చేస్తాయి. సో ద ఈక్వలెంట్ పవర్ కన్జ్యూమ్డ్ ఈజ్ గోయింగ్ టు బి V²/Req. సో Req ఏంటి? R1 + R2 కదా. సరేనమ్మా, అప్పుడు నేను 1/P రాస్తా. అదేమవుతుంది? R1 + R2/V² అవుతుంది. సో దాన్ని నేను ఇదిగో ఇటు రాస్తా, 1/P ఈక్వలెంట్. అమ్మా R1/V² సపరేట్గా రాస్తా, R2/V² సపరేట్గా రాస్తా. R1/V² ఏంటి? R1/V² ఏంటి? 1/P1. R2/V². V² ఇటు తీసుకురా. అప్పుడు R2/V² ఏమవుతుంది? 1/P2. సో 1/P ఈక్వలెంట్ విల్ బి 1/P1 + 1/P2. దిస్ ఈస్ ద ఈక్వలెంట్ పవర్. ఏమైంది నాన్న? ఇండివిజువల్గా అది P1, P2 కన్జ్యూమ్ చేస్తాయి కదా, రెండు కలిపితే P1, P2 కన్నా తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. కావాలంటే చూసుకో. ఎప్పుడైనా నీకు మ్యాథమెటిక్స్లో ఇలాంటి రిలేషన్ వచ్చిందనుకో, దెన్ దిస్ వన్ విల్ బి లెస్ దాన్ P1 యాజ్ వెల్ యాజ్ P2. మనకి ప్యారల్లో కూడా ఉందిగా, 1/Req ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2. ఎప్పుడైనా మీరు గమనించి చూసారా? Req అనేది డెఫినెట్లీ లెస్ దాన్ R1, డెఫినెట్లీ లెస్ దాన్ R2 వస్తుంది. సో ఇక్కడే కాదమ్మా, ఎక్కడైనా సరే 1/Eq ఈజ్ ఈక్వల్ టు 1/1 + 1/R2 ఇట్లాంటి రిలేషన్లు వచ్చాయనుకో, then the resultant coming out will be less than the individual things you have added. గుర్తుపెట్టుకో, రైట్? సో సిరీస్లోకి వచ్చేసరికి నువ్వు హీటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం మంచిదా చెడ్డదా అని అంటే చెడ్డది. ఎందుకు? హీటర్ అంటే ఏంటి? హీటర్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ టు గివ్ అస్ హీట్. అంటే అది ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకోవాలా. అరే విడివిడిగా ఉన్నప్పుడే చక్కగా P1, P2 చేసుకుంటున్నారా? ఇప్పుడు లెస్ దాన్ P1, లెస్ దాన్ P2 పవర్ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వేస్ట్ టు కనెక్ట్ హీటర్స్ ఇన్ సిరీస్. గుర్తుపెట్టుకో. సరే, మరి ప్యారల్లో కనెక్ట్ చేస్తే ప్యారల్లో చాలా సింపుల్ అమ్మా. రెండు ప్యారలల్లో ఉన్నాయి, నీకు ప్యారలల్లో ఉన్నాయి అంటే రెండిటికి కూడా నీకు V వోల్టేజ్ ఉంది. రెండిటికి V వోల్టేజ్ ఉన్నప్పుడు ఇదిగో ఈడు ఇండివిజువల్గా P1 పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాడు, ఈడు ఇండివిజువల్గా P2 పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాడు. అప్పుడు టోటల్ పవర్ P1 + P2 కదా. మనం ఇంకా మ్యాథమెటిక్స్ చేయడం దేనికి? మ్యాథ్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైతే హీటర్స్కి V వోల్టేజ్ కనెక్ట్ చేస్తామో అవి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇలాంటివి డైరెక్ట్గా చాలా రేర్. కానీ ఇంకోటమ్మా, దీన్ని వాడుకొని టైం టేకెన్ టు హీట్ అప్ సమ్ లిక్విడ్. ఈ క్వశ్చన్లు పడడానికి ఛాన్స్ ఉంది మనకి. అంటే ఏమంటాడంటే, ఇదిగో ఈ P1 హీటర్ గాడు ఉన్నాడే, ఈ P1 హీటర్ గాడు ఒక బౌల్లో మనకు వాటర్ ఉన్నాయమ్మా, ఒక బీకర్లో వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ని హీట్ చేయడానికి T1 టైం తీసుకుంటాడు. రైట్? అదే మన P2 హీటర్ గాడు ఉన్నాడే, వాడు సేమ్ క్వాంటిటీ, మళ్ళీ గుర్తుపెట్టుకో, సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని హీట్ చేయడానికి మనోడు T2 టైం తీసుకున్నాడు. సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని సేమ్ స్టేజ్ నుండి.
అమ్మా ఎంత హీట్ సప్లై చేస్తాడమ్మా? ఇదిగో హీట్ సప్లైడ్ సేమ్ ఉండిద్దిగా. సో దీన్ని హీట్ చేయడానికి ఎంత ఎనర్జీ, ఎంత హీట్ ఇచ్చాడంటే డెల్టా క్యూ పవర్ ఇంటూ టైమేగా, ఎనర్జీ కదా, హీట్ అనేది ఎనర్జీ. సో పవర్ ఇంటూ టైం గివ్స్ యూ హౌ మచ్ ఎనర్జీ దే గేవ్. సో P1 ఇంటూ T1. ఈడు కూడా మనం సేమ్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి కూడా సేమ్ హీటే కావాలి. అంటే సేమ్ డెల్టా క్యూ ఎంత హీట్ అయితే ఫస్ట్ హీటర్ గార్డ్ ప్రొవైడ్ చేశాడో సెకండ్ హీటర్ గార్డ్ కూడా సేమ్ పవర్ సేమ్ హీట్ ఇవ్వాలి, అప్పుడే అది హీట్ అవుతుంది. సో ఇది కదా సిచ్యువేషన్. ఇప్పుడు ఆడు ఏమంటాడంటే రెండింటిని సిరీస్లో కలుపుతా, అప్పుడు వాటర్ని హీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? రెండింటిని నేను సిరీస్లో కలుపుతా. సో ఈ కాంబినేషన్ అనేది ఈ వాటర్ని ఎంత సమయంలో హీట్ చేస్తుంది? ఫైండ్ ద టీ ఈక్వలెంట్. సింపుల్. నువ్వు సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు సేమ్ హీటే ఇవ్వాలి. సో డెల్టా క్యూ ఏమవుతుంది ఇక్కడ? డెల్టా క్యూ ఏమవుతుంది నీకు ఇక్కడ? డెల్టా క్యూ ఈజ్ గోయింగ్ టు బి ద ఈక్వలెంట్ పవర్ ఇంటూ టీ ఈక్వలెంట్ కదా. సో నేను ఇప్పుడు 1/T ఈక్వలెంట్ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? అది P ఈక్వలెంట్ బై డెల్టా క్యూ అవుతుంది. P ఈక్వలెంట్ ఏంటమ్మా? వన్ సెకండ్ నాన్న. మనకి సిరీస్లో 1/P ఈక్వలెంట్ కదా ఉంది. సో T ఈక్వలెంట్ని నేనేం రాస్తానంటే డెల్టా క్యూ బై P ఈక్వలెంట్ అని రాస్తా. ఆ 1/P ఈక్వలెంట్ని నువ్వు ఏమని రాయొచ్చు? 1/P ఈక్వలెంట్ నువ్వు 1/P1 ప్లస్ 1/P2 రాయొచ్చు. ఇప్పుడు చెప్పరా, డెల్టా క్యూ బై P1 ఎంత చెప్పు? డెల్టా క్యూ బై P1 T1, డెల్టా క్యూ బై P2 T2. సో నీకు T ఈక్వలెంట్ ఎంత వస్తుంది? T1 ప్లస్ T2. అందుకే చెప్పా వేస్ట్. అరే నువ్వు కొన్న హీటర్ ఒకటేమో T1 టైంలో హీట్ చేస్తుంది, ఎలోన్ ఇంకోటేమో T2 టైంలో హీట్ చేస్తుంది. రెండు సిరీస్లో కలిపితేనేమో T1 ప్లస్ T2 టైం తీసుకుంటుంది, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆ రెండు హీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంట్రా నాయన? నీకు టైం బొక్క, టైం వేస్ట్. ఓకే, ఇప్పుడు ఒకవేళ హీటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది వాటర్ని హీట్ చేయడానికి? ప్యారలల్లో అయితే మనకి ఈక్వలెంట్ తెలుసమ్మా, తెలుసు. మనమేమో సేమ్ క్వాంటిటీ, మర్చిపోద్రే కొన్ని ఎగ్జామినేషన్స్లో క్వాంటిటీ ఆఫ్ వాటర్ మారుస్తాడు. క్వాంటిటీ డబల్ చేసాడు అనుకో హీట్ నీడెడ్ కూడా డబల్ అయింది. వాటరు 1 లీటర్ కాకుండా 2 లీటర్ల కింద మార్చారనుకో అప్పుడు హీట్ నీడెడ్ కూడా డబల్ అయింది. సో కామన్ సెన్స్ వాడండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నాకు ఎంత టైంలో అని అంటే అమ్మ సేమ్ డెల్టా క్యూ. ఎందుకు సేమ్ డెల్టా క్యూ అని అంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కాబట్టి. అప్పుడు నాకు 1/T ఈక్వలెంట్ P ఈక్వలెంట్ బై డెల్టా క్యూ కదా. P ఈక్వలెంట్ ఎంత? P1 ప్లస్ P2 బై డెల్టా క్యూ. ఇప్పుడమ్మా P1 బై డెల్టా క్యూ ఏం రాయొచ్చు? P1 బై డెల్టా క్యూని T1 ఇటు తీసుకెళ్తే 1/T1గా, అలాగే P2 బై డెల్టా క్యూని ఏమని రాయొచ్చు? 1/T2గా అయిపోయింది. సో ద ఈక్వలెంట్ టైమ్ ఇట్ టేక్స్. సో బేసికల్గా ఏంటంటే మీరు ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చమ్మా, పవర్స్కి టైం అనేది రివర్స్ ఉంటుంది. అంటే పవర్ P1 ప్లస్ P2 ఉంటే టైం 1/T1 ప్లస్ 1/T2 ఉంటుంది. అదే పవర్ 1/P1 ప్లస్ 1/P2 ఉందనుకో అప్పుడు టైం T1 ప్లస్ T2 ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది ఇప్పుడు దీని గురించి మాట్లాడదాంరా. దిస్ ఈజ్ వన్ సచ్ కాన్సెప్ట్. జనరల్గా మనకి బుక్స్లో పెద్దగా ఇవ్వరు, రైట్? అప్పుడు క్వశ్చన్లు అడిగారే, ఎప్పుడైతే 2014-15లో క్వశ్చన్ అడిగారు, 2020లో కూడా క్వశ్చన్ అడిగారు ఫ్యూజ్ మీద. నేను అదే ఫ్యూజ్ గురించి మాట్లాడుతున్నా కదా. మన ఇంటికి పవర్ సప్లై ఉంటుంది, ఆ పవర్ సప్లైకి ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఏదన్నా ఎక్కువ ఆన్ చేసేసి గేజర్లు, మనకి ఐరన్ బాక్స్లు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ పెద్ద అన్నీ ఆన్ చేసి పడేసాం అనుకో. ఇప్పుడంటే ఎంసీబీలు వచ్చాయి, ఎంసీబీలు ట్రిప్ అవుతాయి. మనకి పాతకాలంలో ఏమయ్యేదంటే
ఫ్యూజ్ పోయిందిరా, ఫ్యూజ్ మార్చాలరా అని అనుకుంటా ఉంటారు. ఎప్పుడన్నా విన్నారా మాట? ఫ్యూజ్ పోయింది, ఫ్యూజ్ మార్చాలి అని. సో ఏం జరిగిద్దో చూపిస్తా. అమ్మ, మన ఇంట్లో ప్రతి ఇన్స్ట్రుమెంట్ సప్లైకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుందా, ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటుందా? కామెంట్ చేయి. సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుందా, ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటాయా మన ఇంట్లో? ప్రతిదీ టీవీ కానీ ఏదైనా కానీ. అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బుక్స్లో దొరకదు, తక్కువ దొరుకుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇదిగో, ఇది టీవీ తీసుకో. ఇదేంట్రా బాబు అని అంటే, ఇది మనకి మెయిన్ సప్లై అమ్మ. మెయిన్ సప్లై అంటే మన ఇంటి బయట సప్లై వైర్లు ఉంటాయే, లైన్లు, ఆ లైన్ల నుండి మన హౌస్కి పవర్ వస్తూ ఉంటుంది అనమాట. సరే, టీవీ కానీ అన్నీ మనం ప్యారల్లో కనెక్ట్ చేస్తామమ్మా. టీవీ సరే, ఏసీ, నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, పవర్ సాకెట్ కనెక్షన్ ఇస్తా, ఫోను, ఫ్యాను, ఓయమ్మ ఇంకొంటాయిరా బాబు, చాలానే ఉంటాయిలే, రైట్? బల్బులు ఉంటాయి, అవునా కదా? చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వాటి కరెంట్స్ని లాక్కుంటాయి కదా ఆన్ చేసినప్పుడు. ఇదిగో, టీవీ గాడు I1 కరెంట్ లాక్కున్నాడు, ఏసీ గాడు I2 కరెంట్ లాక్కున్నాడు, ఈడు I3 కరెంట్ లాక్కున్నాడు, ఈడు I4 కరెంట్ లాక్కున్నాడు, అలా ఉన్నాయి. సో అది మొత్తం కరెంట్ ఎక్కడ నుండి వస్తుంది? మనకి మెయిన్ సప్లై నుండి వస్తుంది. సో ద టోటల్ కరెంట్ దట్ ఈస్ నీడెడ్ కమ్స్ ఫ్రమ్ ద మెయిన్ సప్లై. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్, మన హౌస్లో ఉన్న ప్రతిదీ ఆన్ చేస్తామనుకో, మన హౌస్లో ఉన్న ప్రతి దాన్ని ఆన్ చేసామనుకో, అప్పుడు ద టోటల్ కరెంట్ ఆర్ ద మ్యాక్సిమం టోటల్ కరెంట్ మన హౌస్ డ్రా చేసేది ఎంత అంటే, లెట్స్ సే ఒక 15 amps ఉందనుకో. నీ కర్మగాలి మీ ఇంట్లోకి 30 amps ఆఫ్ కరెంట్ ఎంటర్ అయింది అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి, రైట్? దానివల్ల లెట్స్ సే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ థండర్స్ కానీ, లైట్నింగ్ కానీ, ఈ టైంలో ఏంటంటే, సరే అనుకోకుండా ఆ పవర్ లైన్స్ ఉంటాయి, ఆ పవర్ లైన్స్లోకి ఎక్స్ట్రా ఛార్జ్ వచ్చి ఆడైపోయింది సమ్హౌ. అది నీ ఇంట్లోకి వచ్చింది, 30 వచ్చింది నీ ఇంట్లోకి. నీ ఇంట్లో ప్రతిదీ ఆన్ చేస్తే నీకు కావాల్సింది 15, 30 వచ్చింది అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్లోకి మాత్రం చాలా ఎక్కువ కరెంట్ వెళ్ళాలిగా. మరి చాలా ఎక్కువ కరెంట్ వెళ్తే ఏమైద్ది? ఆ ఇన్స్ట్రుమెంట్ దొబ్బేసిద్ది. ఇప్పటికీ జరుగుద్ది తెలుసా? టీవీ పోతూ ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ అయిపోయిందో లేకపోతే ఏదో అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎక్కువ కరెంట్ వచ్చేసింది దాంట్లోకి, కాలిపోయింది, టీవీ కాలిపోయింది అని అంటారు. ఇది కరెక్ట్ పదం తెలుగులో. టీవీ కాలిపోయిందని అంటూ ఉంటారు, లేకపోతే ఏసీ కాలిపోయిందని అంటాడు, ఫ్యాన్ కాలిపోయిందని అంటాడు. అవి ఎందుకు జరుగుతాయి? ఎక్కువ వాటికి కావాల్సిన దానికన్నా ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు. నార్మల్గా అయితే మ్యానుఫ్యాక్చరర్స్ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్కి 2 amps ఆఫ్ కరెంట్ కావాలనుకో, 4 amps ఆఫ్ కరెంట్ వచ్చినా తట్టుకునేటట్టే ఉంటుంది. అది 2 amps రావాల్సిన చోట 100 amps వస్తుంది అనుకో, తట్టుకోలేదుగా ఏదైనా కానీ. సో పాత కాలంలో, ఇప్పుడంటే MCBలు వచ్చినాయి, పాత కాలంలో ఏంటంటే కొంచెం ఉన్న సేఫ్టీ ఇవ్వడానికి ఇదిగో ఫ్యూజులు పెట్టారమ్మా. ఎక్కడ పెడతాడంటే ఇక్కడ పెడతాడు ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఏం లేదు రే, సింపుల్, ఒక వైర్ అన్నమాట. సో నీ ఇంట్లోకి రావాల్సిన కరెంట్ ఫస్ట్ ఆ ఫ్యూజ్లోండి వెళ్ళిద్ది. ఫ్యూజ్ ఏంట్రా బాబు అంటే ఒక వైర్. ఆ వైర్లోండి పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. సో నేను ఆ వైర్ని ఎలా చూస్ చేసుకుంటానంటే, ఎప్పుడైనా సరే అంటే మనకి ఇంటికి మ్యాక్సిమం కావాల్సింది 15 కదా, రైట్? సో 15 తీసుకోమాకండి ఫ్యూజ్. ఏమో రేపు పొద్దున వెళ్ళి నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు, ఇంకో టీవీ కొనుక్కొని వస్తే. సో అందుకని మనం ఫ్యూజ్ ఎలా డిసైడ్ చేసుకుంటామంటే, మనకి మ్యాక్సిమం కావాల్సిన దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాం, కొంచెం, రైట్? సో నేను లెట్స్ సే ఫ్యూజ్ 20 amp కెపాసిటీ అని అంట. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ సప్లైలోండి మోర్ దాన్ 20 amps ఆఫ్ కరెంట్ వస్తుందంటే, నేను చూస్ చేసుకునే దీని లోపల వైర్ ఉండిద్దే,
దీని లోపల ఒక వైర్ ఉండిద్ది, ఫ్యూజ్ లోపల ఒక వైర్ ఉండిద్ది. ఎలాంటి వైర్ చూస్ చేసుకుంటానంటే 20 amps ఆఫ్ కరెంట్ కన్నా ఎక్కువ వస్తుంటే ఆ వైర్ అనేది మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ అయిపోతే ఏమైందమ్మా, నీకు సర్క్యూట్ బ్రేక్ అయిపోయిందిగా, నీకు సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది కదా. సరే ఆగు గీస్తా. ఇదిగో నీ కరెంట్ అనేది గ్రీన్ వైర్లో వెళ్ళాలి. ఆ గ్రీన్ వైర్ కరిగిపోయింది అనుకో, సర్క్యూట్ ఓపెన్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, నీ ఇంటికి కరెంట్ రాదు. కరెంట్ రాకపోతే పర్లేదు అయ్యా, ఏసీ చెడిపోవడం కన్నా కానీ, ఏసీ కాలిపోవడం కన్నా కానీ కరెంట్ రావడం బెస్ట్, రైట్? సో ఆ ఫ్యూజ్ అనేది జనరల్గా అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. అయితే అర్థమైతే క్వశ్చన్ చేయాలి కదా. 2014లో అడిగాడు, 2020లో కూడా అడిగాడు. అయితే మినిమం కెపాసిటీ ఆఫ్ ఆ ఫ్యూజ్ అన్నప్పుడల్లా వాళ్ళు ఆంపియర్స్లో అడుగుతారమ్మా. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాల్వ్ చేస్తున్నావు, క్వశ్చన్ సాల్వ్ చేస్తే నీకు 11.5 వచ్చింది, కానీ 11.5 ఆప్షన్స్లో లేదు. అప్పుడు నువ్వు 12 మార్చి. ఎందుకంటే మనం జనరల్గా కూడా ఫ్యూజ్ సెలెక్ట్ చేసుకునేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే కొంచెం ఎక్కువే సెలెక్ట్ చేసుకుంటాం. చెప్పా కదా, అనుకోకుండా ఇంట్లో ఇంకోటి కొనుక్కొచ్చుకుంటే మనం. సో జనరల్గా ఫ్యూజ్ మనల్ని ఎప్పుడు కాపాడిద్ది అంటే బాగా ఎక్కువ కరెంట్లు వచ్చేస్తుంది అనుకో, దాన్ని మాత్రం ఖచ్చితంగా దాని నుండి మనల్ని కాపాడిద్ది. అంటే 20 రావాల్సిన చోట 100 వస్తుంది అనుకో, కాపాడేసిద్ది. 20 రావాల్సిన చోట 25, 22, 23 వస్తుంది అనుకో, ఎలో చేసిద్ది. హార్డ్ వర్కర్ ఎన్ని గంటలు చదవాలి ఏముందిరా, 8 గంటలు నిద్రకేసుకో, మిగతా 16 గంటలు చదువుకోవాలి. ఆ 16లో గంటన్నర నీ తిండికి, బాత్రూమ్లకి, వాటికి వీటికి అన్నిటికి తీసేస్తే మిగతా టైం అంతా చదవాలి. సరే అమ్మో, ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ వాడాలి రోయ్. నేను ఎందుకు బ్రెయిన్ పెడతా, నేను బ్రెయిన్ పెట్టినా. ఎరా అర్జున్, క్యాలిక్యులేట్ చేసావా నువ్వు? క్యాలిక్యులేట్ చేసావరా? అంత ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చావు. ఇదిగో లార్జ్ బిల్డింగ్ అంట, 15 బల్బులు ఉన్నాయంట. మరి ఒక్కో బల్బు ఎంత కరెంట్ తీసుకుంటుంది తెలియాలిగా మనకి. ఇదిగో 15 బల్బులు ఉన్నాయి, 40 వాట్స్. అండ్ ఇదిగో అమ్మా ఇది ఇచ్చాడు 220 సప్లై. సో ఆ 15 బల్బ్స్ ఎంత కరెంట్ లాగుతాయి? 15 బల్బ్స్ యొక్క కరెంట్ ఎంత లాగిద్ది అని అంటే పవర్ బై వోల్టేజ్ కదా, పవర్ ఈజ్ V/I. సో పవర్ బై వోల్టేజ్ ఎంత పవర్ అది 40 డివైడెడ్ బై 220 అమ్మా ఇంటూ ఎన్ని బల్బులు, 15 బల్బులు. ఒక్కొక్క బల్బు 40/220 లాగిద్ది. అలా 15 బల్బులు ఉన్నాయి. సరే తర్వాత ఇంకో 5 బల్బులు ఉన్నాయి. అరే ఈ బల్బులు మాత్రం మనకి మెయిన్ హాల్లో కానీ ఇట్లా ఉండే బల్బులు అనమాట. ఎందుకు 100 వాట్లు రా. 100 వాట్లు అంటే చాలా బ్రైట్గా ఉంటాయి. అంటే 100 డివైడెడ్ బై 220. ఒక్కో బల్బు ఎంత కరెంట్ లాగిద్ది. అలా ఎన్ని బల్బులు ఉన్నాయి? 5 బల్బులు ఉన్నాయి. ఆ తర్వాత 5 ఫ్యాన్లు ఉన్నాయి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయని అనుకో. అప్పుడు ఆ ఫ్యాన్లు అన్నీ ఆన్ చేస్తే ఎంత కరెంట్ లాగుతాయి? ఒక్కొక్క ఫ్యాను 80 వాట్స్ పవర్ డివైడెడ్ బై 220. ఎన్ని ఫ్యాన్లు? 5 ఫ్యాన్లు. ఆ తర్వాత మనకు ఒక హీటర్ కూడా ఉంది, అంటే గీజరు. సో ఆ హీటర్ ఎంత కరెంట్ లాగిద్ది? ఆ హీటర్ ఎంత కరెంట్ లాగుతుంది అని అంటే P/V విచ్ ఈస్ గోయింగ్ టు బి 1000/220 ఇంటూ 1. ఒక్కటేగా ఉంది. అయితే నాన్న ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ కరెంట్ డ్రాన్ వస్తుందమ్మా. ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ కరెంట్ డ్రాన్ వస్తుంది. అన్నిటికీ డినామినేటర్ సేమేగా. ఇదిగో 15 × 40 ఎంతమ్మా? 600. ఇదేమో 500, ఇదేమో 400, ఇదేమో 1000 డివైడెడ్ బై ఎంతమ్మా? 220. సో నీకు ఇక్కడికి వచ్చేసరికి 2500. 2500 డివైడెడ్ బై 220. సో 250 డివైడెడ్ బై 22. 11.36 amps అమ్మ. అన్నీ కానీ ఆన్ చేసామనుకో నీ ఇంట్లోకి లాక్కునే కరెంట్ ఎంతరా బాబు అని అంటే 11.36. మరి మనకి 11.36 ఉందా? లేదు. నువ్వు 10 సెలెక్ట్ చేసుకుంటావా? నో, 10 సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు? అన్నీ ఆన్ చేసామనుకో 11.36 కావాలి నీ ఇంటికి. 10 ఉందంటే 10 మెల్ట్ అయిపోద్దిగా మరి 11.36 ఉంటే. సో కొంచెం ఎక్కువే సెలెక్ట్ చేసుకో. ఏంటనంటే 12.
అర్థమైందా? ఎంతవరకు అర్థమైందో చూద్దామా? ఇది జై 2020లో అడిగిన క్వశ్చన్. లాస్ట్ టైం ఎప్పుడు అడిగాడరా? 2014, మళ్ళీ 2020లో అడిగాడు. ఏమో 2025లో రావచ్చు, ఈ గ్యాప్లో అడగలేదు, సో రావచ్చు. కానీ ఫాస్ట్ చెయ్యాలా? In a building, there are 15 bulbs of 45 watt, 15 bulbs of 100 watt, 15 fans of 10 watt, 2 heaters of 1 kilowatt. The voltage of electric main is 220 volt. The minimum fuse capacity or rated value of the building will be. ఎవడైనా ఆన్సర్ చేస్తాడా? Anyone interested in answering? లేదా హోంవర్క్ ఉండి వదిలిపెట్టమంటారా? సేమ్ కదా, ఇక్కడ క్యాలిక్యులేషన్ మనకి సేమ్ కదా. గుడ్ ఈవినింగ్ అజయ్. 7 కొండలకు వచ్చేసింది 20 అంట. 7 కొండలకు వచ్చేసింది 20 అంట. సరేనమ్మా, మిగతా వాళ్ళకి అప్రోచ్ అయితే ఇదమ్మా. మొత్తం అన్నీ ఆన్ చేస్తే ఎంత కరెంట్ లాక్కుంటుందో క్యాలిక్యులేట్ చేయి. మొత్తం అన్నీ ఆన్ చేస్తే ఎంత కరెంట్ లాక్కుంటుందో క్యాలిక్యులేట్ చేయి. ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అది కానీ ఎగ్జాక్ట్ నెంబర్ వస్తే ఆ నెంబరే మార్క్ చేసి రా ఎగ్జామ్లో, రైట్? లేదు ఎగ్జాక్ట్ నెంబర్ లేదనుకో, స్లైట్లీ హయ్యర్ నెక్స్ట్ ఆప్షన్ ఏది ఉంటే అది మార్క్ చేయి. ఇప్పుడు మనం గాల్వనోమీటర్ గురించి మాట్లాడాలి. సరే, అయితే ఈ గాల్వనోమీటర్ ఏంటమ్మా? ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు మెజర్ కరెంట్. మనోడు కరెంట్ని మెజర్ చేస్తాడు. సరే, ఆ గాల్వనోమీటర్లో నువ్వు చూడు నాన్న, ఇదిగో ఇది పాయింటర్ అండ్ ఇది స్కేల్. ఇది మనకి స్కేల్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 0 అనేది సెంటర్లో ఉంటుంది. సో మనకి పాయింటర్ అనేది ఇటన్నా డిఫ్లెక్ట్ అవుతుంది లేదా ఇటన్నా డిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు గమనించావంటే 35 ఉన్నాయమ్మా, ఇటువైపు 35 ఉన్నాయి, ఇటువైపు 35 ఉన్నాయి. సో టోటల్ రీడింగ్స్ 70. టోటల్ రీడింగ్స్ వచ్చేసరికి 70. టోటల్ 70 డివిజన్స్. అమ్మ టోటల్ వేరు, యూజ్ అయ్యేది వేరు. ఎట్ ఏ టైమ్ ఓన్లీ 35 విల్ బీ ఇన్ యూస్. ఎందుకు? ఆ పాయింటర్ అనేది అయితే రైట్ సైడ్ మూవ్ అయ్యిద్ది లేదా లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిద్ది, అంటే ఏదో ఒక హాఫ్ ఆఫ్ ద స్కేలే యాక్టివ్గా ఉండిద్ది. సో జనరల్గా టోటల్ డివిజన్స్ ఇన్ గాల్వనోమీటర్ అని ఇవ్వకుండా దేర్ ఆర్ 30 డివిజన్స్ ఇన్ గాల్వనోమీటర్ అని అన్నాడు అనుకో, దే ఆర్ టాకింగ్ అబౌట్ దట్ హాఫ్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ 35 ఉందని చెప్పాను కదా, రైట్? సో జనరల్ క్వశ్చన్స్లో ఇదే గాల్వనోమీటర్ని కానీ వాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, we have a galvanometer which has 35 divisions అని అంటాడు. we have a galvanometer which has 35 divisions అంటాడు. సో జనరల్గా వాడు 35 డివిజన్స్ అని అన్నాడనంటే ఇట్స్ హాఫ్ స్కేల్ డివిజన్స్. ఎందుకంటే ఎట్ ఎ టైం హాఫ్ స్కేల్ మాత్రమే యూజ్లో ఉంటుంది. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్లో టోటల్ డివిజన్స్ అని అంటాడు. టోటల్ డివిజన్స్ అన్నప్పుడు మాత్రం రైట్ సైడ్ డివిజన్స్, లెఫ్ట్ సైడ్ డివిజన్స్ కలిపి. సరేనా అన్న? అయితే ఇదిగో 2 గుబ్బల్లాగా కనపడుతున్నాయి కదా, ఒక వైర్ ఎడ కనెక్ట్ చేస్తాం, ఒక వైర్ ఎడ కనెక్ట్ చేస్తాం. దానివల్ల ఏమైంది అంటే కరెంట్ ఫ్లో అయింది అనమాట ఈ గాల్వనోమీటర్లో. సో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏం జరుగుతుంది ఈ గాల్వనోమీటర్లో అని అంటే,
ఆ గ్యాలనోమీటర్ లోపల మనకి ఇలాంటి సెటప్ ఉండిద్దమ్మా. ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ఉండి దాని మీద వైండింగ్స్ ఉంటాయి. ఇది ఎన్ని వైండింగ్స్ అంటే ఏం లేదమ్మా, చుట్లు. నువ్వు వైర్ తీసుకొని దాన్ని ఇలా చుట్టేస్తూ ఉంటావు చూడు, అవే వైండింగ్స్ అయిపోతాయి. సో ఆ వైండింగ్స్లోని కరెంట్ వెళ్ళిద్దమ్మా. ఆ కరెంటు వెళ్ళినప్పుడు నువ్వు ఈ మొత్తం సెటప్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో పెడతావు. సో ఈ రీజియన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది ఇక్కడ యారోస్ ఉన్నాయే, అదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం ఓకే, ఎవరైనా సరే ఇన్ఫినిటీ సిరీస్ చూసుంటే వాళ్ళకి నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. కరెంట్ క్యారీయింగ్ కాయిల్ని ఆర్ కరెంట్ క్యారీయింగ్ లూప్ని నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఇట్ ఎక్స్పీరియన్సెస్ టార్క్. టార్క్ ఏం చేస్తుంది? టార్క్ రొటేట్ చేస్తుంది. ఫోర్స్ ట్రాన్స్లేట్ చేసింది, టార్క్ అనేది రొటేట్ చేసింది. సో ఏ కరెంట్ క్యారీయింగ్ కాయిల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ టార్క్. సో మామూలుగా అయితే పాయింటర్ ఇలా ఉండాలమ్మా. ఎప్పుడైతే నువ్వు కరెంట్ని ఫ్లో చేస్తావో, కరెంటు ఫ్లో అవ్వగానే టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ కాయిల్ లెట్సే ఇలా రొటేట్ అయిందని అనుకుందాం. అప్పుడు ఏమైద్దమ్మా, పాయింటర్ ఇలా వెళ్ళిద్ది. పాయింటర్ కనెక్ట్ అయ్యి ఉండిద్ది అనమాట ఈ సాలిడ్ దానికి పాయింటర్ కనెక్ట్ అయ్యి ఉండిద్ది. ఆ సాలిడ్ ఏదైతే ఉందో అది రొటేట్ అయింది అనుకో, పాయింటర్ కూడా రొటేట్ అయ్యిద్ది. సాలిడ్ ఎలా రొటేట్ అయింది అనుకో, పాయింటర్ ఎలా ఉంది. సాలిడ్ ఎలా రొటేట్ అయింది అనుకో, పాయింటర్ కూడా ఎలా రొటేట్ అయింది. అదే సాలిడ్ ఎలా రొటేట్ అయింది అనుకో, పాయింటర్ కూడా ఎలా రొటేట్ అయింది. నువ్వు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని రివర్స్ చేసావు అనుకో, టార్క్ ఎక్స్పీరియన్స్ కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది కాస్త రైట్ సైడ్ వెళ్తుంది. సో అలాగే మనం గ్యాలనోమీటర్ని యూజ్ చేసుకొని డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చేంజ్ అయిందా లేదా కూడా చూడొచ్చు. ఒకవేళ కరెంటు మన రైట్ సైడ్కి ఉంది అనుకుందాం, మీకు ఏమైంది, అది మీ లెఫ్ట్, నేను ఆపోజిట్ సైడ్ ఉన్నాను కదా, సరే కరెంట్ ఫ్లో అవుతూ ఉంది, గ్యాలనోమీటర్ లెఫ్ట్ సైడ్కి చూపించింది. నువ్వేదో చేసావు, తర్వాత గ్యాలనోమీటర్ రైట్ సైడ్కి చూపిస్తుంది. దాని అర్థం ఏంట్రా బాబు అని అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాలనోమీటర్ వీ కెన్ ఆల్సో డిటెక్ట్ ద చేంజెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ వీ కెన్ ఆల్సో మెజర్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్, రైట్? ఓకే, నా మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్వి తెలియాలి. నేను ఇదిగో ఇది 0 తీసుకో, ఇది మనకి పాయింటర్ తీసుకో, ఇది మనకి పాయింటర్, రైట్? ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అని అంటాడు. ఏంటి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే? ఇదిగో ఇట్లా డివిజన్స్ ఉంటాయి కదా, ఈ టచ్ మాత్రం నాకు అర్థం కాదు. నేను యాడో రాస్తా, ఇది యాడో డిటెక్ట్ చేసిద్ది. When the pointer is going to show this side, this is called as full scale deflection. అంటే ఇంక అంతకు మించి పాయింటర్ వెళ్ళలేదు, అదే లాస్ట్ రీడింగ్, స్కేల్ మీద ఉన్న లాస్ట్ రీడింగ్ అదే. సో ఆ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్కి రెస్పాన్సిబుల్ కరెంట్ ఏదైతే ఉండిద్దో దాన్ని నేను ఐజీ అని రాస్తాను. ఐజీ ఈజ్ ద max current that can be measured. సో నా క్లాస్లో ఐజీ అనేది నాట్ ద కరెంట్ త్రూ ద గ్యాలనోమీటర్. ఐజీ ఈజ్ ద maximum current that can be measured with the help of galvanometer. So when IG flows, full scale deflection. When IG flows, we get full scale deflection. సో నేను ఐజీని అలా పెట్టుకున్నా.
నేను ఐజీని అలా పెట్టుకున్నా, అంటే నేను లెటర్ ఐజీని అలా తీసుకున్నా, లెటర్ ఐజీ నేను అలా తీసుకున్నా. ఓకే, ఒకవేళ ఇఫ్ more than IG current flows, still the galvanometer shows full deflection only. Why? Because it can't go beyond that. నువ్వు ఎక్కువ కరెంట్ పంపిస్తే ఎక్కువ డిఫ్లెక్షన్ ఇవ్వడానికి ఆ రీడింగ్స్ ఉండొద్దు. సెకండ్ థింగ్ ఏంటో చెప్పనా, ఆ గ్యాల్వనోమీటర్ డ్యామేజ్ అయిపోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ సెండింగ్ మోర్ కరెంట్ ఇన్ టు ద గ్యాల్వనోమీటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రీడింగ్ తప్పు రీడింగ్ వస్తుంది, అది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపించింది. యు ఆర్ సెండింగ్ ఏ కరెంట్ మోర్ దాన్ ఐజీ, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద రీడింగ్ ఆఫ్ ఐజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిస్టేక్. సెకండ్ థింగ్ ఏంటంటే గ్యాల్వనోమీటర్ డ్యామేజ్ అవ్వచ్చు. సో జనరల్గా ఈ గ్యాల్వనోమీటర్ని యూజ్ చేసుకొని మనకి మిల్లీ యాంప్స్లో కరెంట్స్ని మెజర్ చేస్తారన్నమాట. జనరల్గా మిల్లీ యాంప్స్ అంటే చాలా చిన్న కరెంట్స్. సో జనరల్లీ గ్యాల్వనోమీటర్ ఈజ్ యూజ్ టు ఫైండ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్. అదే నువ్వు 1 ఆంపియర్ 2 ఆంపియర్ పంపించావు అనుకో గ్యాల్వనోమీటర్లో ఉండి, గ్యాల్వనోమీటర్ లెగిసిపోద్ది. గ్యాల్వనోమీటర్ అనేది షెడ్కి వెళ్ళిపోద్ది. అలా షెడ్కి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో చూసే ముందు ఒక్క నిమిషం. మన గ్యాల్వనోమీటర్ లోపల వైండింగ్స్ ఉంటాయని చెప్పాగా. వైండింగ్స్ ఉన్నాయంటే వైర్ ఉన్నట్టుగా. వైర్ ఉందంటే మరి దానికి కూడా రెసిస్టెన్స్ ఉండేది కదమ్మా, రైట్? So the resistance of the galvanometer will be represented with a symbol capital G. Resistance of galvanometer will be represented with a symbol capital G. గుర్తుపెట్టుకో. Resistance of galvanometer is represented with the letter capital G. Okay, fine. ఇప్పుడు నాన్న అందులో ఎంత రెసిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి ఆ గ్యాల్వనోమీటర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వైర్ యొక్క లెంత్ ఎంత, అది ఏ మెటీరియల్తో మేడప్ అయి ఉంది, దాని రెసిస్టివిటీ ఎంత, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, ఇదంతా చేయడం బదులు మనకు ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఉందమ్మా. ఏంటి ఆ మెథడ్ అంటే హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. దీని మీద కూడా క్వశ్చన్లు అడిగారు. ఎప్పుడైతే హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ మీద క్వశ్చన్స్ అడిగారో ఆ సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్ దాన్ని వదిలిపెట్టొచ్చారు. సో వాట్ ఈస్ దిస్ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్? This is a method used to find resistance of galvanometer. సో ఈ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు హాఫ్ డిఫ్లెక్షన్ అనే పదం ఎందుకు వచ్చిందో చెప్తా, రైట్? హాఫ్ డిఫ్లెక్షనే వాడాలా సార్ అంటే కాదు, వేరేవి కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా, రైట్? అంటే వేరేవి కూడా చేసుకోవచ్చు. ఓకే, నవ్ లుక్. సో ఈ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ని నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అసలు అంత ఎక్స్పెరిమెంట్ ఏంటో. అయితే నాన్న ఇటు చూడు, ఇలా ఒక రఫ్ సెటప్ ఉండిద్ది. కాకపోతే ఈ సర్క్యూటల్ డయాగ్రామ్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్దమ్మా. ఇది ఒక తలకాయ నొప్పి. సర్క్యూటల్ డయాగ్రామ్ అనేది చేంజ్ అవుతుండేది కానీ కోర్ కాన్సెప్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. ఏంటనంటే ఒక పెద్ద రెసిస్టెన్స్ తీసుకుంటాడమ్మా, ఒక బిగ్ రెసిస్టెన్స్ తీసుకుంటాడు నాన్న.
ఆ బిగ్ రెసిస్టెన్స్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్యాటరీ, డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్యాటరీ. ఎందుకో చెప్తా. ఒక పెద్ద రెసిస్టెన్స్ని కానీ నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేసావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యాటరీ నుండి తీసుకునే కరెంట్ తక్కువ ఉంటుంది కదా. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ లో కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్, ఎందుకంటే మనం గ్యాలనోమీటర్ని వాడబోతున్నాం. సో తక్కువ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఒక రెసిస్టెన్స్ ఏదైతే ఉండిద్దో దాన్ని పెద్దగా తీసుకుంటాం, దానివల్ల తక్కువ కరెంట్ వస్తుంది. అయితే నాన్న ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక సెటప్ ఉండిద్ది అనమాట. ఏంటనంటే ఫస్ట్ గ్యాలనోమీటర్లో కరెంట్ ఫ్లో చేస్తారు, తర్వాత ఏదో ఒక చేంజ్లు చేసి గ్యాలనోమీటర్లో ఫ్లో అవుతున్న కరెంట్ని హాఫ్ చేస్తారు. అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సరే ఎరేజ్ చేసేస్తాను. హౌ ఎక్స్పెరిమెంట్ goes. How the experiment goes అంటే ఫస్ట్ we make current flow through galvanometer. Second step is going to be we do some changes to get the reading in galvanometer to be half. అంటే ఫస్ట్ చూపించిన డిఫ్లెక్షన్ కన్నా సగం డిఫ్లెక్షన్ తీసుకొస్తాం. అందుకనే దాన్ని హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ అని అంటారు. సగం డిఫ్లెక్షన్ తీసుకురావడం వల్ల యూజ్ ఏంటి సార్ మాట్లాడతా, అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఒకసారి చదవండి. టు ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ galvanometer by half deflection method, the following circuit is used with resistance R1 9970, R2 30 and R3 0. సో ఫస్ట్ డయాగ్రామ్ అమ్మా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే డయాగ్రామ్ ఉండిద్దా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటనంటే బేసిక్ కోర్ కాన్సెప్ట్ సేమ్ పెడుతున్నాడు కానీ సర్క్యూటల్ డయాగ్రామ్ కొంచెం అడిట్గా మారుస్తున్నాడు. సో ఫస్ట్ కేసులో మనకి ఏం జరుగుతుందనంటే ఇదిగో ఈడు 9970, ఈడేమో 30 ohms, మన గాల్వనోమీటర్ డూడుగాడు ఏడున్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఇది ఫస్ట్. సార్ R3 ఏమైపోయింది సార్? R3 0 కదమ్మా, ఇచ్చాడుగా. సో ఒక్కసారి నువ్వు గమనించావంటే అరే ఈ మొత్తం రెసిస్టెన్స్ ఖచ్చితంగా <30 ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ కనెక్ట్ అయ్యిందిగా. ఒకటి 30 ఇంకోటి G. సో వచ్చే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ G ఉంటుంది, <30 కూడా ఉంటుంది. ఎందుకు? 1/R ఈక్వలెంట్ ఈజ్ 1/R1 + 1/R2. నానా ఈ 30లు ఈడేమో 10,000 దగ్గరలో ఉన్నాడు. సో ఇక్కడ పెద్ద చేంజెస్ వచ్చినా కానీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. సో నేనేం తీసుకుంటానంటే, సరే కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ నేను ఒక I తీసుకుంటా, అందులో ఈ గాల్వనోమీటర్లోకి I1 వెళ్తుందని తీసుకుంటానమ్మా. ఆ గాల్వనోమీటర్లోకి I1 కరెంట్ వెళ్తుందని తీసుకుంటా, రైట్. సెకండ్ స్టెప్ ఏమైంది? ఇక్కడ మనకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు 9970 తీసుకున్నారు ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఎందుకు అంత పెద్దది తీసుకున్నారు మిగతాది 30లో ఉంటే అని. నాకు పిచ్చ క్లారిటీ ఉంది దీని మీద, ఈ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ మీద. 30 అయితే గాల్వనోమీటర్ గాడితో పాటుగా ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్దామా. ద డిఫ్లెక్షన్ ఇన్ ద గాల్వనోమీటర్ ఇస్ D, రైట్. వెన్ R3 is 107 ohms, ద డిఫ్లెక్షన్ ఇన్ ద గాల్వనోమీటర్ ఇస్ D/2, అంటే సగం అయిపోయింది. అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ
ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 107 ohmsని యాడ్ చేసావు, రైట్, ద కరెంట్ బికేమ్ హాఫ్. కరెంట్ హాఫ్ అయిపోయింది. ఇదిగో. కానీ నాన్న, నువ్వు ఈ 107ని యాడ్ చేయడం వల్ల పెద్దగా చేంజ్ రాదమ్మా టోటల్ కరెంట్లో. ఎందుకో చెప్పనా, ఇది మళ్ళీ కూడా <30, ఇదేమో 9970. సో 9970కి నువ్వు 30ని యాడ్ చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ రాదు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ద టోటల్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద మెయిన్ బ్యాటరీ విల్ బి మోర్ ఆర్ లెస్ సేమ్. కానీ ఏమైపోయిందిరా ఇక్కడ, ఇది యాడ్ చేయడం వల్ల ఆ కరెంట్ స్ప్లిట్ అయ్యేది కాస్త ఇలా స్ప్లిట్ అయింది. ఫస్ట్ ఏమో I1 వెళ్తే ఇప్పుడేమో I1/2 వెళ్ళింది, హాఫ్ వెళ్ళింది. సో మరి కరెంట్ హాఫ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? కరెంట్ హాఫ్ అవ్వాలంటే ఏం జరగాలి ఆలోచిస్తారా కొంచెం? వెరీ బేసిక్ థింగ్. కరెంట్ హాఫ్ అవుతుందంటే ఏం జరుగుతుందో చెప్పాలి. I1 వెళ్ళే కరెంట్ కాస్త I1/2 అవుతుంది. అమ్మా ఇక్కడ 30 ఉంది, ఇది I1, ఇక్కడ 30 ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇది చేసావో కరెంట్ హాఫ్ అయింది. ఏమైందిరా? కొంచెం కామన్ సెన్స్ వాడాలంతే, కానివ్వండి మరి. ఒక్కడు కూడా ఆన్సర్ చేయట్లేదురా. ఈక్వల్ రెసిస్టెన్సా? ఏమి ఈక్వల్ రెసిస్టెన్స్ రా? కాదు, జనాలు జస్ట్ టైం పాస్ చేస్తున్నారు. నేను ఇది మీకు రేపు కూడా ఇస్తా, రేపటి వరకు ఇస్తా. కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇంతకు మించి ఇంకేం ఉండదు ఈ మెథడ్లో. కొంచెం బ్రెయిన్ పెట్టండి ప్లీజ్. కొంచెం ఆలోచిస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిద్ది. ఖచ్చితంగా దీనికి నేను రేపు ఆన్సర్ ఇచ్చే ముందుకెళ్తా. ఎక్స్పెక్ట్ చేసే ఈజీగా ఆన్సర్ ఇచ్చేస్తారేమోనని. I=R అంటున్నారు. కనీసం ఇది ఆన్సర్ చేయండి. ఇదైతే డైరెక్ట్గా వచ్చేసింది. నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్తో మీకు ఈజీగా వచ్చేసింది. I=R ఎట్లా ఇద్దామా? ఆరాధ్య ఎలా ఆరాధ్య? ఎలా అమ్మ ఆరాధ్య? ఆరాధ్యకు వచ్చేసింది. అరే ఫస్ట్ కరెంట్ I వచ్చింది, తర్వాత కరెంట్ హాఫ్ అయిపోతుంది అంటే రెసిస్టెన్స్ ఏమవ్వాలి? డబల్ అవ్వాలి. అంతే కదా. హింట్ ఇచ్చి పడేసా చండాలంగా. హింట్ ఏముందిలే, ఆన్సరే ఇచ్చేసా మీకు. ఇంకా సర్లే. ఇన్ ద సర్క్యూట్ diagrams A, B, C and D shown below, R is a high resistance. నానా ఈ R అనేది ఎప్పుడు కూడా ఎలా కనెక్ట్ చేసి ఉండాలి? డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసి ఉండాలి, సచ్ దట్ తక్కువ కరెంట్ బ్యాటరీ నుండి డ్రా అయ్యిద్ది కాబట్టి, రైట్? సో ఎన్ని డయాగ్రామ్స్లో మనకి డైరెక్ట్గా R అనేది బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఉంది? ఈ డయాగ్రామ్లో కనెక్ట్ అయ్యి ఉంది, ఈ డయాగ్రామ్లో కనెక్ట్ అయ్యింది. ఈ రెండిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? S is a resistance in the order of galvanometer G. The correct circuit corresponding to half deflection method for finding the resistance. అమ్మ నువ్వు ఇది గమనించావు అనుకో, ఇక్కడ కీ పెట్టున్నాడు కదా, కీ K2 అని అన్నాడు. అరే
నువ్వు ఈ కీ ఓపెన్ చేసావు అనుకో, ఈ రెసిస్టెన్స్ యాక్టివ్ ఉండింది. సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఒక ఐ అని తీసుకుందాం. ఆ ఐ కరెంట్ ఇందులోని ఫ్లో అయ్యిద్ది, రైట్? అదే కానీ నువ్వు ఈ కీను క్లోజ్ చేసావు అనుకో, అప్పుడు ఈ ఎస్ గార్డ్ ఉండడు, కానీ సేమ్ కరెంటే ఫ్లో అయ్యిద్ది. ఎందుకంటే క్యాపిటల్ ఆర్ చాలా పెద్దది కాబట్టి ఈ ఎస్ గార్డ్ సర్క్యూట్లో ఉన్నా ఉండకపోయినా కానీ పెద్ద డిఫరెన్స్ లేదు. మోర్ ఆర్ లెస్ నీకు సేమ్ కరెంట్ ఫ్లో అయ్యిద్ది. మోర్ ఆర్ లెస్ నీకు సేమ్ కరెంట్ ఫ్లో అయ్యిద్ది. ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ కరెంట్ ఇక్కడ. సో ఏమైందిరా, నువ్వు కీని క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా గ్యాలనోమీటర్లో వెళ్ళే కరెంట్ చేంజ్ అవ్వట్లేదుగా, అంటే హాఫ్ అవ్వట్లేదుగా, అంటే ఇది తప్పు. ఇంక మిగిలింది ఏంటి? ఓన్లీ ఆప్షన్ డి. సో ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇద్దో చూడు, ఫస్ట్ ఇది ఓపెన్ ఉన్నప్పుడు ఏదైతే కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ మొత్తం దీంట్లో వెళ్ళిద్దమ్మా. ఫస్ట్ ఏది ఇది ఓపెన్ ఉన్నప్పుడు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేస్తాం. అక్కడ ఒక రెసిస్టెన్స్ పెడతాం. ఆ రెసిస్టెన్స్ని ఎలా చూస్ చేసుకుంటాం అని అంటే గ్యాలనోమీటర్లో సగం డిఫ్లెక్షన్ వచ్చేటట్టుగా చూస్ చేసుకుంటాం. అప్పుడు ఏమైద్ది, అమ్మా ఈ రెసిస్టెన్స్ యాక్టివ్ అయిద్దమ్మా. ఇది క్లోజ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ యాక్టివ్ అయింది, కానీ ఆ రెసిస్టెన్స్ యాక్టివ్ అవ్వడం వల్ల టోటల్ కరెంట్ ఏమైనా చేంజ్ అయిద్దా అంటే ఇవేమో లిల్లీ పుట్లు, ఇదేమో చాలా పెద్దది. సో టోటల్ కరెంట్ అనేది పెద్దగా చేంజ్ అవ్వదు. సో టోటల్ కరెంట్ నువ్వు అయ్యే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఉండడం వల్ల కరెంట్ స్ప్లిట్ అవ్వాలి. నేను ఎస్ని ఎలా చూస్ చేసుకున్నానంటే రెండిట్లోకి కరెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా డివైడ్ అయ్యేటట్టుగా చూస్ చేసుకున్నా. అంటే ప్రీవియస్గా కరెంట్ ఐ వెళ్తా ఉన్నింది, ఇప్పుడు I/2 అయింది. అంటే కరెంట్ ఈక్వల్గా స్ప్లిట్ అవ్వాలి. ఈక్వల్గా కరెంట్ స్ప్లిట్ అవ్వాలంటే G షుడ్ బి ఈక్వల్ టు S కదా. అంటే కరెంట్ అనేది రెండు ఈక్వల్ వాటి కింద డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా, అంటే స్ప్లిట్ అవ్వాలి కదా సార్. మరి ఆప్షన్స్లో లేదు సార్. ఆప్షన్స్లో మనకి G ఈక్వల్ టు S ఇవ్వలేదు సార్. అమ్మా, క్యాపిటల్ R ఈజ్ వెరీ వెరీ స్మాల్, వెరీ వెరీ హై వెన్ కంపేర్డ్ విత్ S. అప్పుడు G ఏమవుతుందమ్మా, RS/R-S ని నువ్వు రఫ్గా R అని రాసేయచ్చు. అప్పుడు R క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు G ఈజ్ ఈక్వల్ టు S వచ్చింది. సో రఫ్గా నువ్వు ఎంత వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే డిఫ్లెక్షన్ హాఫ్ అయిద్దో దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్, అంతే. సో ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సార్ ఎప్పుడు హాఫ్ డిఫ్లెక్షనే వాడాలా సార్? ఏం 1/3 డిఫ్లెక్షన్ వాడచ్చా సార్? వాడచ్చు. ఇప్పుడు నీకు 1/3 డిఫ్లెక్షన్ ఉందనుకో, 2/3 కరెంట్ ఇందులో వెళ్ళింది. అప్పుడు రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్ నీకు ఎంత వస్తాయి? 2:1 వస్తాయి. అదే 1/4 ఆఫ్ డిఫ్లెక్షన్ చేసావు అనుకో, అప్పుడు రేషియో ఆఫ్ రెసిస్టర్స్ 3:1 వస్తాయి. అదే 1/5 ఆఫ్ కరెంట్ని ఫ్లో చేసావు అనుకో, అండ్ ద రేషియో విల్ బి 4:1. సో అలాగా అర్థమైందా నాన్న? ఓకే, ఇది హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. ఇది మనకి హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. ఆరాధ్య ఆన్సర్ ఇచ్చేసిందమ్మా ప్రీవియస్ దానికి. ఇదిగో మీరే ఒకసారి ఆలోచించండి. ఐ కరెంట్ వెళ్తుంది, ఇప్పుడేమో సగం కరెంట్ వెళ్తుంది. మోర్ ఆర్ లెస్ మనకి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమే ఉంటుంది కాబట్టి టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ వన్ విల్ నాట్ చేంజ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మోర్ ఆర్ లెస్ నీకు సేమ్ ఉండాలి. సో నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. కరెంట్ తగ్గించావు, అప్పుడు రెసిస్టెన్స్ డబల్ అవ్వాలి. అంటే ఇక్కడతో పోలిస్తే ఇక్కడ రెసిస్టెన్స్ డబల్ అవ్వాలి, అంతే. ఆరాధ్య ఇచ్చేసిన ఆన్సర్. రేపటి ఏముందిలే, లేపే. అది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారని అనుకున్నా. సరే, ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ టు అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ బోత్ రెండు చూసేద్దాం. మనకి తలకాయ నొప్పి ఏంటి, గ్యాల్వనోమీటర్లోని ఎక్కువ కరెంట్ పంపిస్తున్నాం అనుకో, ఖతం, అది డ్యామేజ్ అయిపోద్ది. అవునా కదా? అది డ్యామేజ్ అయిపోద్ది. సో బేసికల్గా ఎమీటర్ or ammeter will be connected in series
సో ఎందులో అయితే నువ్వు కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఎందులో అయితే నువ్వు కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలో దానికి నువ్వు సిరీస్లో కనెక్ట్ చేయాలి ఎమీటర్ని, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెసిస్టర్ ఉంది, అది బ్యాటరీ కనెక్ట్ అయి ఉంది, రైట్? సో దీనికి తీసుకెళ్ళి నేను డైరెక్ట్గా గ్యాలనోమీటర్ కనెక్ట్ చేశాను అనుకో, డైరెక్ట్గా గ్యాలనోమీటర్ని కనెక్ట్ చేస్తే ఏంట్రా బాబు ప్రాబ్లం అని అంటే మొత్తం కరెంట్ అంతా గ్యాలనోమీటర్లోండే వెళ్ళాలి. ఒకవేళ ఈ ఆర్ అనేది చిన్నదనుకో అప్పుడు ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే ఎక్కువ కరెంట్ గ్యాలనోమీటర్లో వెళ్ళిపోతుంది. నో 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 నో, ఎక్కువ కరెంట్ గ్యాలనోమీటర్లో పంపించామా గ్యాలనోమీటర్ డ్యామేజ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఆ గ్యాలనోమీటర్ని డ్యామేజ్ అవ్వకుండా ఎమీటర్ కింద వాడాలి. అప్పుడు ఏంటంటే దీనికి డైరెక్ట్ చేసిన కరెంట్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాక్సిమం కరెంట్ దట్ కెన్ ఫ్లో ఈజ్ ఐ, ద మ్యాక్సిమం కరెంట్ దట్ కెన్ ఫ్లో ఈజ్ ఐ అని తీసుకుంటే ఆ ఐ మొత్తం ఇందులోండి వెళ్లకుండా సంహవ్ నేను ఏదో ఒకటి చేయాలి. అంటే ఆ కరెంట్ని స్ప్లిట్ చేయాలి కదా, స్ప్లిట్ చేయాలంటే నేనేం చేయాలి, ఇంకొక పాత్ క్రియేట్ చేయాలి. అంటే నేను ప్యారలల్గా ఆ గ్యాలనోమీటర్కి ఇంకో రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. అలా ప్యారలల్గా ఎప్పుడైతే నువ్వు రెసిస్టర్ కనెక్ట్ చేస్తావో దాన్ని షంట్ అంటారమ్మా. అయితే ఈ సెటప్ మొత్తాన్ని కలిపి మనం యామ్మీటర్ కింద వాడతాం. సో ఈ సెటప్కి ఇదిగో ఒక్క నిమిషం నాన్న. సో దట్ ఈజ్ అవర్ యామ్మీటర్. నేను యామ్మీటర్ని ఇలా రిప్రజెంట్ చేస్తే ఇన్సైడ్ దిస్ యామ్మీటర్ ఏం సెటప్ ఉండిద్ది అని అంటే, అండ్ ఆ యామ్మీటర్ యొక్క రేంజ్ 0 to I అన్నాను అనుకో, దెన్ I ఈజ్ ద మ్యాక్సిమం దట్ దిస్ యామ్మీటర్ కెన్ మెజర్. ఈ పర్టికులర్ యామ్మీటర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం I కరెంట్ని మెజర్ చేయగలదు. అంటే ఈ యామ్మీటర్లో I కరెంట్ ఫ్లో అయిందనుకో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ రావాలి, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కనపడాలి. ఎందుకంటే దట్ I ఈజ్ ద మ్యాక్సిమం ఇట్ కెన్ మెజర్. మరి లోపల ఏముంది ఆ I లోపల, వాట్ ఈజ్ ఇన్సైడ్ దిస్ యామ్మీటర్? ఇన్సైడ్ ద యామ్మీటర్ ఇదిగో ఈ వైర్, ఆ తర్వాత దాని లోపల ఉంది ఎవడరా పాపం గ్యాలనోమీటర్ గాడు, మళ్ళీ మన షంట్. బయటికి కనపడేది మనం యామ్మీటర్ అని గీస్తాం, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ చూపించాలి. మనం వాడుతుంది ఎవరిని? గ్యాలనోమీటర్ని. గ్యాలనోమీటర్ వాడితే గ్యాలనోమీటర్ స్కేల్ని కదా మనం వాడుతుంది. గ్యాలనోమీటర్లో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ రావాలంటే గ్యాలనోమీటర్లో ఎంత కరెంట్ వెళ్ళాలి? IG కరెంట్ వెళ్ళాలి. అప్పుడు మిగతా I మైనస్ IG ఈ షంట్లోండి వెళ్ళిద్ది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ గ్యాలనోమీటర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ షంట్ రెండు సేమ్ కదా, రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా. సో నేనేమని రాయొచ్చు, IG into capital G is going to be I minus IG into S. So the shunt that is needed to convert the galvanometer to ammeter is this. ఎవరికైనా ఆ ప్రాసెస్ అర్థం కాలేదనుకో బ్లైండ్గా ఫార్ములా బట్టి అండ్ ఈ షంట్ వాడడం వల్ల now we got an ammeter of range 0 to I. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో చెప్తా అమ్మా. ఎగ్జాంపుల్, మనకి ఒక 30 డివిజన్స్ ఉన్నాయి అనుకుందాం ఎవరిలో గ్యాలనోమీటర్లో, రైట్? ఆ 30 డివిజన్స్కి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎంత అంటే 30 మిల్లీ యాంప్స్ అని తీసుకుందాం. అంటే మన గ్యాలనోమీటర్లో నువ్వు కానీ 30 మిల్లీ యాంప్స్ పంపిస్తే దెన్ ఇట్ విల్ గివ్ యూ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. అంటే నీడిల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇస్తుంది.
అప్పుడు ఏమైందమ్మా, పర్ డివిజన్ ఎంత కరెంట్ అమ్మా? ఈచ్ డివిజన్ ఈస్ వాట్ ఈస్ ద స్కేల్ రీడింగ్? వాట్ ఈస్ ద స్కేల్ రీడింగ్ ఆర్ పర్ డివిజన్ రీడింగ్? పర్ డివిజన్ ఎంతమ్మా? పర్ డివిజన్ ఈజ్ 1 మిల్లీ ఆమ్ కదా. టోటల్ 30 మిల్లీ ఆమ్స్ కరెంట్ ఫ్లో అయినప్పుడు 30 డివిజన్స్ డిఫ్లెక్షన్ ఇస్తే ఈచ్ డివిజన్ డిఫ్లెక్షన్ ఎంత? 1 మిల్లీ ఆమ్ కదా. సో దీన్ని నేనేమంటానంటే we will convert it to a meter of 0 to 3 amperes range అని అంటాం. అంటే ఎప్పుడైతే 3 amperes ఫ్లో అవుతుందో అప్పుడు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి. సో మనం వాడుతుంది సేమ్ గ్యాలనోమీటర్ స్కేల్నే కదా. సో ఎప్పుడైతే బయట సర్క్యూట్లో 3 amps ఫ్లో అవుతుందో అప్పుడు అది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వాలి. సో అప్పుడు నేనేం చెప్తానంటే ఓకే, వెన్ 3 amp flows in external circuit, when 3 amp flows in external circuit, we got full scale deflection. సో ఇప్పుడు నేను ఆ స్కేల్ని రీరేటింగ్ చేస్తా. ఏంటనంటే ఎప్పుడైతే బయట సర్క్యూట్ అంటే ఏం లేదమ్మా, ఒక్కసారి మళ్ళీ చూపిస్తా చూడు. ఎప్పుడైతే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ 3 amps అవుతుందో అప్పుడు ఇందులో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. అంటే 30 డివిజన్స్ చూపించినప్పుడు బయట సర్క్యూట్లో 3 amps ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో 30 డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 amps ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. అప్పుడు నేను ఇచ్చే కొత్త రీరేటింగ్ ఏంటో తెలుసా? 30 డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 amps. అప్పుడు ఈచ్ డివిజన్ ఈజ్ 1/10 amps. అంతే, అయిపోయింది. ఆల్రెడీ ఉన్న రేటింగ్ని నేను మర్చిపోతా. ఇప్పుడు నేను ఆ షంట్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయగానే నేను ఇది గుర్తుపెట్టుకుంటా. సో ఇప్పుడు గ్యాలనోమీటర్లో 3 డివిజన్స్ చూపించింది అనుకో, 3 × 1/10 అంటే 3/10 amps ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎక్కడ? ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్లో. అదే గ్యాలనోమీటర్ 10 డివిజన్స్ చూపించింది అనుకో, 10 × ఈచ్ డివిజన్ ఏంటి ఇప్పుడు 1/10 అంటే 1 ఆంపియర్. అంటే బయట సర్క్యూట్లో 1 ఆంపియర్ ఫ్లో అవుతుంది. సో బేసికల్గా గ్యాలనోమీటర్ యొక్క స్కేల్ యూజ్ చేసుకొని నేను బయట ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనిపెట్టేశానుగా. అదేనమ్మా కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ టు అమ్మీటర్. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందమ్మా. సో ఎవరికైతే లాజిక్ అర్థం కాలేదో వాళ్ళు బ్లైండ్గా ఇది బట్టి పడతా అంటే పట్టేయండి. ఎవరికైతే లాజిక్ అర్థం చేసుకోవాలన్న కుతూహలం ఉందో మళ్ళీ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనకు వోల్ట్ మీటర్ కూడా ఉందిగా. మరి ఇదే గ్యాలనోమీటర్ని నేను వోల్ట్ మీటర్ కింద కూడా వాడచ్చు. కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ గాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్. నానా ఇప్పుడు ఆమ్మీటర్, వోల్ట్ మీటర్ ఈ రెండు మాత్రం బీపచ్చమైన ఇంపార్టెంట్ రా. చాలా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. అమ్మ నీది ఏ టెక్స్ట్ బుక్కో నాకు తెలియదు మిస్టర్ జాన్, బట్ ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్. లాజికల్గా నీట్గా చెప్పా. ఒక్కోసారి మీరు ఆల్రెడీ పొద్దునుండి క్లాసులు వింటున్నారు కాబట్టి మీ బ్రెయిన్లోకి వెళ్ళకపోవచ్చు. మళ్ళీ వినండి, లేదా కాసేపు ఆపేసి మళ్ళీ కాసేపు తర్వాత అంటే కొంచెం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కళ్ళు మూసుకొని నిద్రపోయి ఏదో ఒకటి చేసి అప్పుడు మళ్ళీ వినండి. ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. కన్వర్షన్ ఆఫ్ గాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్, ఆమ్మీటర్ మీద చాలా క్వశ్చన్లే ఉన్నాయిరా. ఎక్కడ ఉందో మరి మీరు. సరే, వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. గుర్తుపెట్టుకో, వోల్ట్ మీటర్ని ఎప్పుడూ కూడా మనకి
ప్యారలల్లో కనెక్ట్ చేస్తారమ్మా. వోల్ట్ మీటర్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు. అంటే ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్క్యూట్ ఉంది, ఇదిగో R1 సర్క్యూట్, R2 రెసిస్టెన్స్ ఉంది, దాన్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం. అయితే దీని యొక్క దాని అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉంది అని కనుక్కోవడానికి మనం వోల్ట్ మీటర్ అనేది దానికి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. సో ఆ వోల్ట్ మీటర్ ప్లేస్లో నువ్వు గ్యాల్వనోమీటర్ పెట్టావు అనుకో, మరి గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ఏమో తక్కువ ఉంటుంది. గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కరెంట్ వెళ్ళిపోద్ది కదా మరి గ్యాల్వనోమీటర్లోకి. అది తప్పు కదా, వెళ్ళకూడదు కదా ఎక్కువ కరెంటు. సో నువ్వు గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేసి దాన్ని వోల్ట్ మీటర్ కింద వాడాలి అని అనుకుంటే నువ్వు ఓన్లీ గ్యాల్వనోమీటర్నే కనెక్ట్ చేయకూడదు. కనెక్ట్ చేసావంటే గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ తక్కువ, ఎక్కువ కరెంట్ అందులోకి వెళ్ళిపోద్ది, ఎక్కువ కరెంట్ వెళ్ళకూడదు. సో ఎక్కువ కరెంట్ వెళ్ళకూడదు అంటే గ్యాల్వనోమీటర్ బ్రాంచ్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. సో దానికోసం మనం ఒక రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఆ రెసిస్టెన్స్ని నేను R అని తీసుకుంటా. సో బేసికల్గా ఇదిగో దీని మొత్తాన్ని కలిపి మనం వోల్ట్ మీటర్ అని అంటాం. సరే, we want వోల్ట్ మీటర్ ఆఫ్ రేంజ్ 0 to V అని అనుకుందాం. క్యాపిటల్ V is the maximum voltage it can measure. అమ్మ మ్యాక్సిమం అన్నప్పుడు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలి. సో వెన్ మ్యాక్స్ వోల్టేజ్ ఈజ్ బీయింగ్ measured, max deflection should be there. ఎప్పుడు గ్యాల్వనోమీటర్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఇస్తుంది అని అంటే దానిలోండి మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అయినప్పుడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ నాన్న? ఇదిగో ఇది గ్యాల్వనోమీటర్. వాడికి తోడు పాపం ఇంకొక ఫ్రెండ్ గాడు అన్నాడు, వాడిని మనం R తీసుకున్నాం. అయితే ఇందులో ఉండి వెళ్తున్న కరెంట్ IG అయిందనుకో, ద మ్యాక్సిమం కరెంట్ అనుకో, దెన్ వాట్ ఎవర్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ షుడ్ బి మ్యాక్సిమం. ఎందుకంటే ఈ మొత్తాన్ని నేను వోల్ట్ మీటర్ అంటున్నా. మ్యాక్సిమం వోల్ట్ మీటర్ మెజర్ చేయగలిగేది ఎంత అంటే V. సో నువ్వు మ్యాక్సిమం రీడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలి. ఎంతమ్మా మ్యాక్సిమం రీడింగ్? V. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ రావడానికి ఈ బ్రాంచ్లోకి వెళ్ళాల్సిన కరెంట్ ఎంత? IG. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్? V ఈజ్ IG ఇంటూ G ప్లస్ R. అప్పుడు R వాల్యూ ఎంత? ఇట్స్ V బై IG మైనస్ G. అమ్మా ఎవరికన్నా అర్థమైందా? అర్థమైతే పర్లా, అర్థం కాలేదా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం వల్ల 90% ఛాన్స్ ఉందమ్మా నువ్వు రాసే షిఫ్ట్లో అయితే కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ టు ఎమీటర్ కానీ కన్వర్షన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్ కానీ రావడానికి 90% ఛాన్స్ ఉందమ్మా మీరు కూర్చునే షిఫ్ట్లో. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో మళ్ళీ సేమ్ స్టోరీ, 30 డివిజన్స్ ఉన్నాయి. 30 మిల్లీ యాంప్స్ పంపిస్తే మనకి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వచ్చింది. సో మామూలుగా దీని రేటింగ్ ఏంటి? దీని రేటింగ్ ఏంటనంటే 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీ యాంప్ ఆఫ్ రీడింగ్. అయితే when 30 milliamps is sent, potential difference is 3 volt అని తీసుకో. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ వాట్? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ R2. ఇందులోండి 30 మిల్లీ యాంప్స్ ఫ్లో అవుతా ఉంటాయి, ఇందులోకి 30 మిల్లీ యాంప్స్ ఫ్లో అవుతా ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2
అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ G ప్లస్ R అనేది 3 వోల్ట్. సో ఈ మొత్తాన్ని నేను వోల్ట్ మీటర్ కింద తీసుకుంటే ఈ వోల్ట్ మీటర్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది? మాక్సిమం 3 వోల్ట్. సో ఇప్పుడు నేను రీరేటింగ్ చేస్తా. ఏంటి ఆ రీరేటింగ్ అంటే 30 డివిజన్స్ డిఫ్లెక్షన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వోల్టేజ్? 3 వోల్ట్. అప్పుడు ఈచ్ డివిజన్ డిఫ్లెక్షన్కి నేను ఎంత అని చెప్పచ్చు? 1/10 వోల్ట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ టైం నేను ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడేటప్పుడు అది నేను ఇదిగో ఈ సెటప్ వాడేటప్పుడు నేను R2 అక్రాస్ ఈ సెటప్ పెట్టా, సేమ్ సెటప్ పెట్టా. R2 అక్రాస్ పెట్టి నేను సర్క్యూట్ క్లోజ్ చేయగానే అప్పుడు నాకు డిఫ్లెక్షన్ 3 వచ్చింది, 3 డివిజన్స్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఈచ్ డివిజన్ 1/10 వోల్ట్ కదా, 3 డివిజన్స్ చూపించింది అనుకో, 3 × 1/10 అంటే 3/10 వోల్ట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ వన్ ఈజ్ 3/10 వోల్ట్. దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్, దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 ఈజ్ 3/10 వోల్ట్. అయిపోయిందిగా, వోల్టేజ్ వచ్చేసిందిగా అక్రాస్ R2. అంటే ఈ G అండ్ ఈ R కాంబినేషన్ నాకు వోల్టేజ్ ఇచ్చేస్తుందిగా, అందుకే దాన్ని వోల్ట్ మీటర్ అని అంటాం. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ గాల్వామీటర్ టు వోల్ట్ మీటర్. ఎవరికైతే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందో అమ్మ మళ్ళీ వినండి, చెప్పే కదా, చెప్పేవాడికి భయంకరమైన క్లారిటీ ఉంటేనే మీకు అర్థమైద్ది. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో మనం గాల్వామీటర్ని ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టాం. కాకపోతే ఆ స్కేల్ రీడింగ్స్ ఇచ్చుంటాడు కదా, ఆ రీడింగ్స్ నేను మార్చి రాస్తా. ఆ మార్చి రాయడాన్ని నేను రీరేటింగ్ అని అంట. మామూలుగా 3 డిఫ్లెక్షన్స్ వచ్చిందనుకో, అందులో ఫ్లో అవుతున్న కరెంట్ 3 మిల్లీ యాంప్స్. కానీ దాని స్కేలింగ్ని నేను మార్చేసా, నేను దాన్ని వోల్ట్ మీటర్ కింద వాడుకుంటున్నా. లీప్ మీడియా క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, సార్ షుడ్ ఐ వాచ్ యువర్ క్లాసెస్ ఆర్ రమాదేవి మ్యామ్ క్లాసెస్? ఎవరిది నీకు బాగా అర్థమైతే వాళ్ళది చూడబ్బా, అంతే. నేనైతే ఫార్ములాలు ఇవ్వను, రైట్? నేను ఫార్ములాలు ఇచ్చే రకాన్ని కాదు, ప్రతిదాన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తూ ఉంటా. సో నీకు ఆ క్లారిటీ కావాలి అనుకుంటే ఏమన్నా, నేను ఎప్పుడు మ్యామ్ని క్లాస్ వినలేదు, నీకు ఎవరు ఫ్రీక్వెన్సీ సెట్ అయితే వాళ్ళది వినమ్మా, ఏదైనా పర్లేదు. అల్టిమేట్గా మీరు బాగుపడడం కావాలి. ఓకే సరే, అప్లై చేద్దాం. ఏదైనా సరే నేర్చుకున్నప్పుడు ఏమనిపించింది అంటే, అరే మనకు మొత్తం వచ్చేసింది రా బాయ్ అని అనిపించింది. అప్లై చేయాలిగా. అప్లై చేసేటప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం, ఇంకా బాగా అర్థమైద్ది. ఓకే, ఆరాధ్య పట్టించుకోవద్దమ్మా, జనాల గురించి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయి, అసలు చాట్లో యాక్టివ్ ఉండద్దు. ఓకే, ఏ గాల్వామీటర్ హ్యావింగ్ 30 డివిజన్స్. అమ్మా చూసుకో, టోటల్ డివిజన్స్ ఇవ్వలా, 30 డివిజన్స్ ఇచ్చాడు. టోటల్ డివిజన్స్ ఇవ్వలా, 30 డివిజన్స్ ఇచ్చాడు. హ్యాస్ కరెంట్ సెన్సిటివిటీ. అమ్మా మీకు కరెంట్ సెన్సిటివిటీ అని తెలియకపోయినా ఇక్కడ గమనించావా, 20 మైక్రో యాంప్స్ పర్ డివిజన్. అంటే మనోడు స్కేల్ యొక్క రీడింగ్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క డివిజన్ ఎంత కరెంట్ ఉన్నప్పుడు మూవ్ అవుతుందంటే, నువ్వు 20 మైక్రో యాంప్స్ పంపించావు అనుకో 1 డిఫ్లెక్షన్ చూపించింది, నువ్వు 40 మైక్రో యాంప్స్ పంపించావు అనుకో 2 డిఫ్లెక్షన్ చూపించింది, నువ్వు 60 మైక్రో యాంప్ పంపించావు అనుకో 3 డిఫ్లెక్షన్ చూపించింది. ఇట్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 25. సో ఇచ్చిన డేటా రాద్దామమ్మా. మనకి 20 మైక్రో యాంప్స్ పర్ డివిజన్, మనకి 20 మైక్రో యాంప్స్ పర్ డివిజన్ ఉంది. సరే, అయితే వాట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ ద గాల్వామీటర్ కెన్ టేక్? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 30 డివిజన్స్ ఇంటూ 20 మైక్రో యాంప్ అంటే 600 మైక్రో యాంప్స్. ఎప్పుడైతే మనకి గాల్వామీటర్లోండి 600 మైక్రో యాంప్స్ ఆఫ్ కరెంట్ పంపిస్తావో, ఫర్ దిస్ ఇట్ విల్ గివ్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఇట్ విల్ గివ్ ఫుల్ స్కేల్ రీడింగ్ ఆర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వస్తుంది. సరే బాగానే ఉంది. మరి రెసిస్టెన్స్ ఆఫ్ గాల్వామీటర్ కూడా ఇచ్చేసాడు కదా, ఎంతది? 25 ohms.
రెసిస్టెన్స్ ఆఫ్ గ్యాలనోమీటర్ 25 ohms. సాకేత్ ఈరోజు నేను పొటెన్షియోమీటర్ చెప్పనమ్మా. సాకేత్ ఈరోజు నేను పొటెన్షియోమీటర్ చెప్పను. పొటెన్షియోమీటర్కి మనకి జాన్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కవర్ చేసేటప్పుడు చెప్తానమ్మా. సంతోష్ అడుగుతున్నాడు, సార్ అడ్వాన్స్ లెవెల్ కూడా యూజ్ అవుతుందా? పక్కా యూజ్ అయ్యింది. సరే, హౌ విల్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఎమీటర్ మెజరింగ్ అప్ టు 1 ampere? ఎమీటర్ నువ్వు ఏం చేయాలా? బ్లైండ్. ఎమీటర్ అనేది నువ్వు సిరీస్లో కనెక్ట్ చేస్తావు. గ్యాలనోమీటర్లో ఎక్కువ కరెంట్ వెళ్ళకూడదు. సో దానికి నువ్వేం చేయాలి? నువ్వు ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. దాన్నే మనం షంట్ రెసిస్టెన్స్ అంటాం కదా. సో మనకి మ్యాక్సిమం కరెంట్ తెలుసమ్మా, ఇది ఐజీ. ఇందులోకి ఐజీ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి? 1 ampere ఫ్లో అవ్వాలి. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ద మ్యాక్సిమం ఆమ్మీటర్ హ్యాస్ టు ప్రెషర్. అంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్లో 1 ampere ఫ్లో అవుతున్నప్పుడు గ్యాలనోమీటర్లో ఫుల్ డిఫ్లెక్షన్ ఉండాలి. ఎక్స్టర్నల్ సర్క్యూట్లో 1 ampere ఫ్లో అవుతున్నప్పుడు గ్యాలనోమీటర్లో ఫుల్ డిఫ్లెక్షన్ ఉండాలి. అప్పుడు ఇందులోండి 1 - IG వెళ్తుంది. ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా. సో ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి IG into capital G is going to be 1 - IG into S. మనకి S వాల్యూ కావాలన్నాడు. అప్పుడు G into IG by 1 - IG. అమ్మా, క్యాలిక్యులేషన్లు మరీ ఘోరంగా ఏం చేయమాకండి. ఎందుకో చెప్పనా? ఐజీ ఎంతమ్మా? 600 మైక్రో, అంటే 10⁻⁻6. అంటే ఇది చాలా చిన్నది వెన్ కంపేర్డ్ విత్ 1 కదా. సో దీన్ని రఫ్గా నువ్వు 1 పెట్టేసేయి, ఏం కాదు. దాన్ని రఫ్గా నువ్వు 1 పెట్టేసేయి. అప్పుడు జీ ఏమైద్దనా నీకు? జీ ఏమో 25, ఐజీ ఏమో 600 మైక్రో యాంప్స్. ఈ డినామినేటర్ ఏమో రఫ్గా 1 పెట్టేసేయచ్చు, ఎందుకంటే 1 - 600 మైక్రో యాంప్స్. సో నీ ఆన్సర్ ఎంత అంటే ఎంత. సో నువ్వు ఇంత షంట్ని కానీ కనెక్ట్ చేసావా ప్యారల్లో, ఇట్ బికమ్స్ అన్ అమీటర్ ఆఫ్ రేంజ్ 1 ampere. నెక్స్ట్, how will you convert this ammeter into voltmeter up to 1 volt? నేను దీన్ని కన్వర్ట్ చేస్తున్నా. ఏది? ఈ ఎమీటర్ని కాదు, ఇది తీసే. హౌ విల్ యూ కన్వర్ట్ దిస్ గ్యాల్వనోమీటర్? ఏదో గ్యాల్వనోమీటర్ ఉంది కదా. హౌ విల్ యూ కన్వర్ట్ దిస్ గ్యాల్వనోమీటర్, వాట్ ఎవర్ ద గ్యాల్వనోమీటర్ ఇస్ గివెన్, ఇంటూ వోల్ట్మీటర్ అప్ టు 1 volt? అమ్మా, వోల్ట్మీటర్కి నువ్వు ఎలా కనెక్ట్ చేయాలి నాన్న? వోల్ట్మీటర్కి నువ్వు ఎలా కనెక్ట్ చేయాలి? ఏదైతే గ్యాలనోమీటర్ ఉందో దానికి నువ్వు ఇంకొక రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి సిరీస్లో. అయితే దీని అక్రాస్ ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండిద్దో, ద మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ వన్ ఈజ్ హౌ మచ్? 1 volt. నువ్వు మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు ఇందులో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ రావాలి. అంటే ఇందులో ఎంత కరెంట్ వెళ్ళాలి? ఐజీ కరెంట్ వెళ్ళాలి కదా. సో అప్పుడు 1 volt ఈజ్ ఐజీ ఇంటూ జీ ప్లస్ ఆర్. అప్పుడు నీకు ఆర్ ఏమొస్తుందమ్మా? 1/600 మైక్రో యాంప్స్ మైనస్ జీ వస్తుంది. జీ 25. సో నువ్వు దీన్ని ఏమని రాయొచ్చు అంటే 10⁻⁴/6 మైనస్ 25 ohms. సో 10,000/6 ఎంత వస్తుందో చూసుకో, -25 చేయి. అంత రెసిస్టెన్స్ని కానీ నువ్వు సిరీస్లో కనెక్ట్ చేసావా గ్యాలనోమీటర్కి, దెన్ ఇట్ బికమ్స్ ఏ వోల్ట్మీటర్ ఆఫ్ రేంజ్ వాట్? 1 volt. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇది అమ్మా 2023, 2024 ఇలా ఈ ఇయర్స్లో కూడా చాలా క్వశ్చన్లు బీభత్సంగా అడిగారు. చాలా బీభత్సంగా అడిగారు. కానీ నేను 2019 క్వశ్చన్స్ ఎందుకు తీసుకున్నానంటే, సరే మీరు చేయండి ఆ క్వశ్చన్స్. ఇంతకు ముందు క్లాస్లో నాకు తెలిసి నేను 2023, 2024లో క్వశ్చన్లు చేశాను. ఇంతకు ముందు ఎప్పుడో కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నప్పుడు. ఓకే, a galvanometer whose resistance is 50 ohm has 25 divisions in it. సరే, when a current of 4 into 10⁻⁻4 amps passes through, its needle deflects by 1 division.
దాని అర్థం ఏంటి? ఎవ్రీ డివిజన్కి ఎంతమ్మా? 4 × 10⁻⁻⁴ amps ఉంది. అలా ఎన్ని డివిజన్లు ఉన్నాయి? 25 డివిజన్స్ ఉన్నాయి. సో 25 డివిజన్స్కి ఎంతది? 25 × 4 × 10⁻⁻⁴ ఎంతమ్మా? ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్కి ఎంత కరెంట్ కావాలి? 100 × 10⁻⁻⁴ అంటే 10⁻⁻² amps. So for full scale deflection galvanometer, the current you have to send through is 10⁻⁻². ఇప్పుడు ఏమంటున్నాడు? To use this galvanometer as voltmeter of range 2.5 volt. రేంజ్ 2.5 అంటే మాక్సిమం 2.5 వోల్ట్ మాత్రమే మెజర్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు వోల్ట్ మీటర్ అంటావో, వోల్ట్ మీటర్ అన్నప్పుడు గాల్వనోమీటర్కి సిరీస్లో నువ్వు ఒక రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం వోల్టేజ్? What is the maximum voltage? The maximum voltage it can measure is 2.5 volt అన్నాడు. సో నువ్వు మాక్సిమం వోల్టేజ్ గురించి మాట్లాడితే మాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలి. మాక్సిమం డిఫ్లెక్షన్ ఉండాలంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి? ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి. ఐజీ కరెంట్ ఫ్లో అవ్వాలి. అప్పుడు 2.5 volt is going to be IG into G plus R. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్. సరేనమ్మా. ఐజీ వాల్యూ ఎంత? 10⁻⁻². సో 2.5 × 10⁻⁻² ఈజ్ జీ. జీ ఎంతమ్మా? గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ అంతా 50 ప్లస్ ఆర్. చూసావా క్యాలిక్యులేషన్ ఎంత సింపుల్? 10⁻⁻² ఇటు వెళ్ళింది అనుకో, ఇంటూ 100 అయితే అది ఎంత? ఇది 250. 250 - 50 అప్పుడు ఎంతమ్మా? ఆర్ 200. సూపర్. ఆన్సర్ 3. సూపర్ ఏడుకొండలు. సో యువ సాయి తేజ అడుగుతున్నాడమ్మా, సార్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్స్? అమ్మా రఫ్గా 50-50% అమ్మా. 11th 12th రఫ్గా 50-50% వస్తాయి. సూపర్. ఓకే, ఇంకొక క్వశ్చన్. దీని తర్వాత a moving coil galvanometer has resistance 50 and it indicates full deflection at 4 milliamps. So IG ఇచ్చేసాడమ్మా. IG ఎంత? 4 milliamps. The maximum current is this. Resistance of galvanometer 50 ohms. A voltmeter is made using this galvanometer and a 5 kilo ohm resistance. వోల్ట్ మీటర్ చేశాడు యూజింగ్ దిస్ గ్యాల్వనోమీటర్ అండ్ 5 kilo ohm రెసిస్టెన్స్. ద మ్యాక్సిమం వోల్టేజ్ ఇట్ కెన్ మెజర్. సో మనకి గ్యాల్వనోమీటర్ ఉంది, దానికి తోడు సిరీస్లో 5000 ohms రెసిస్టర్ కూడా ఉంది. సో మనకి మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత అని తెలియాలనంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఉండాలి. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఉండాలనంటే ఎంత కరెంట్ వెళ్ళాలి? ఐజీ కరెంట్ వెళ్ళాలి. సో ద మ్యాక్సిమం వోల్టేజ్ ఈస్ గోయింగ్ టు బి ఐజీ ఇంటూ జీ ప్లస్ 5000. జీ ప్లస్ 5000. ఐజీ ఎంత? 4 milliamps అంటే 4 × 10⁻⁻3. జీ ఎంతమ్మా? 50. ఇది ఎంతమ్మా? 5000. సో 5050. గమనించావంటే 5 × 4 ఉంది, 10⁻⁻3 కూడా ఉంది. సో నీకు రఫ్గా 20 వస్తుంది. సో ఆన్సర్ 20. రఫ్గా 20. శ్రీధర లక్ష్మి అడుగుతుందమ్మా, సార్ వై ఆర్ యూ నాట్ దేర్ ఇన్ క్రాష్ కోర్స్? నాకు యూట్యూబ్లో చెప్పడం ఇష్టం అమ్మా. సెకండ్ థింగ్, నాకు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉంది. ఇప్పుడు క్లాస్ అయిపోద్దా, మళ్ళీ అమ్మటినే జేఈ ఇంగ్లీష్లో క్లాస్ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఏమంటారు కొంచెం కష్టం అన్నమాట. 1.5 hourలో నాకు కావాల్సిందంతా చెప్పాలని అంటే కష్టమైపోద్ది. అది కూడా ఒకటి ఉంది.
అది కూడా కొంచెం మనసులో ఉంది. కానీ మేజర్ రీజన్ అయితే మాత్రం నేను ఆల్రెడీ బిజీ. తెలుగు వాళ్ళకి చెప్తానా, మన వాళ్ళకే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నాలే. ఇంగ్లీష్ వాళ్ళకి ఏదో చెప్పమంటామంటే చెప్తా ఉన్నా. దానివల్ల నాకు లోడ్ ఉంది కొంచెం దానివల్ల. కానీ అమ్మ మీకైతే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అక్కడ మీకు ఏదైనా చాప్టర్లో డౌట్ అన్నా సరే యూట్యూబ్లో నేను చేస్తా, నేను మాటిస్తున్నా. ప్రతి చాప్టర్ని నేను కవర్ చేస్తా, ప్రతి చాప్టర్ని కవర్ చేస్తా. నాకు ఎలా అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది నాన్న, కరెంట్ ఎలక్ట్రిసిటీ నేను 9 గంటలు, దగ్గర 9 కాదులే, 3, 2:30, 5, 8 గంటల దాకా చేశా. 8 గంటలు మరి మనకి అంత టైం కావాలంటే క్రాష్ కోర్సులో రాదు. నాకు అలా మెంటల్ ప్రెషర్ ఉందనుకో, నాకు కొంచెం అదలాగా ఉండిద్ది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది కూడా మంచిగా అనిపించింది. ఏమని, సరే యూట్యూబ్లో నాకు కావాల్సినంత టైం తీసుకొని చక్కగా నీట్గా వివరించుకుంటూ వెళ్తా. క్రాష్ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటి, ఎగ్జామ్లు ఉంటాయి, డిపిపిలు ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. అయిపోవచ్చిందమ్మా క్లాసు, అయిపోవచ్చింది. లాస్ట్ పార్ట్ ఇంకా 5 నిమిషాల్లో క్లాస్ అయిపోద్ది, 5 minutesలో మీ క్లాస్ అయిపోద్ది. లాస్ట్ పార్ట్ నిజమైన ఎమీటర్, నిజమైన వోల్ట్ మీటర్లు. నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కానీ, అమ్మ శ్రీధరల లక్ష్మి నీట్గా వాళ్ళు ఫోటో వేస్తున్నారు కదమ్మా, మేము ఏమన్నా మోసం చేసామా చెప్పు, ఫోటో సారదే వేస్తుంది కదా. కానీ నన్ను నమ్మండి, రైట్, క్రాష్ కోర్స్లో ఏదైతే జరుగుతూ ఉండిద్దో అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. రాసిస్తా, కాన్సెప్ట్స్ పరంగా, థీరీ పరంగా ఎంత డీప్గా, ఎంత నీట్గా మీకు కావాలో అంత నీట్గా నేను యూట్యూబ్లో ఇస్తా. సో లిటరల్గా మీరు ఎలా అంటే, నేను ఫీజు కట్టారా బాబు క్రాష్ కోర్స్కి, అరే నేను ఫీజు కట్టేసానే క్రాష్ కోర్స్కి, అట్లా ఆలోచించద్దు. యూట్యూబ్లో మేము కంటెంట్ ఇస్తున్నాం కదా, పోనీ మాకే నువ్వు ఫీజు కట్టావనుకో, అన్లిమిటెడ్ ఆర్ సార్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ బేసిక్స్ ఆల్సో కెన్ ఐ క్రాక్ జేఈ, అమ్మా ఇప్పుడు నుండి చేసుకున్నా పర్లేదమ్మా, చక్కగా నా క్లాసులో అయితే నేను నీట్గా బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు వినొచ్చు. ఓకే సరే, రియల్ ఎమీటర్, నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కానీ అదే ఏదో ఒక మెటీరియల్తో తయారై ఉంటుందిగా. సో ఈ పార్ట్ అనేది అంతగా టచ్ చేయలేదు, 1 or 2 times మాత్రమే టచ్ చేశారు. ఎందుకు లేరా బాబు, ఎందుకు వచ్చిన గోల, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే మనందరికీ చాలా ఇష్టం, ఈ చాప్టర్లోని ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేసేటట్టు ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇదిగో ఇది ఎమీటర్ ఉందనుకో, ఈ ఎమీటర్ అనేది ఇది కూడా ఏదో ఒక మెటీరియల్తో తయారై ఉండిద్ది. సో నేనేం చెప్తానంటే, లెట్సే ఈ ఎమీటర్ యొక్క రెసిస్టెన్స్ 2 ohms అనుకుందాం, పోయేదేముంది. అయితే ఇదిగో నాన్న, ఒక 2 ohms ఉంది, అది నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను, బ్యాటరీ ఆఫ్ 2 volt. మరి ఇప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి అని అంటే 2 volt by 2 ohms విచ్ ఈస్ 1 ampere. సో నేనేం చేశానంటే ఈ ఎమీటర్ని వాడి, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడి నేను అందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నా. కొంతమంది మహానుభావులు అంటారు, సార్ 2 volt తెలుసు, 2 ohms తెలుసు, మన కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో తెలుసు కదా సార్, ఇంకెందుకు సార్ మళ్ళీ ఎమీటర్ కనెక్ట్ చేయడం. అమ్మా ఎమీటర్ యొక్క యూజ్ ఏంటంటే, ప్రతిసారి నువ్వు ఒక సర్క్యూట్ దగ్గరికి వెళ్ళి చూసావనుకో, ఎంత బ్యాటరీ వాడుతున్నావు, ఎంత రెసిస్టెన్స్ ఉందనేది నీకు తెలియదు, రైట్. సో నువ్వు నీ కళ్ళ ముందు ఉన్న సర్క్యూట్ నీకు తెలియనప్పుడు నువ్వు ఎమీటర్ పెట్టావు అనుకో, ఎమీటర్ డైరెక్ట్గా నీకు కరెంట్ ఇచ్చేసిద్ది. సరే ఇది 2 ohms నాన్న, నువ్వు కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎమీటర్ సిరీస్లో కనెక్ట్ చేయాలి, కానీ ఈ ఎమీటర్ కాడికి కూడా 2 ohms ఉంది. సో ఈ ఎమీటర్ కనెక్ట్ చేయడం వల్ల ఏం తలకాయ నొప్పి వచ్చింది మనకి, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ ఫీల్స్ దట్ దెర్ ఈస్ 4 ohms. సో వాట్ విల్ బి ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి సెంట్, battery feels that there is 4 ohms, so 2 by 4 half ampere. So the reading given by the emitter is half ampere. Original ga aithe 1 flow avvali, mari half ampere aindi, error vachinda leda, yes. So if we want exact reading, if we want exact reading, then
ఇఫ్ వీ వాంట్ ఎగ్జాక్ట్ రీడింగ్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎమీటర్ ఏం అవ్వాలి, రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్ 0 అవ్వాలి. ఒకవేళ ఇది 0 అయిందనుకో అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అయి ఉండేది, 1 ఆంపియర్ ఫ్లో అయి ఉండేది. యాక్చువల్గా 1 ఆంపియర్, ఎమీటర్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా 1 ఆంపియర్, నో ప్రాబ్లం. కానీ ఈ భూమి మీద పర్ఫెక్ట్ 0 ఉండే ఏదైనా మెటీరియల్ ఉందా రెసిస్టెన్స్? లేదు. సో గెటింగ్ ఏ పర్ఫెక్ట్ 0 రెసిస్టెన్స్ ఎమీటర్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ రియాలిటీ. అందుకనే ఒక్కోసారి క్వశ్చన్స్లో టేక్ ద ఎమీటర్ టు బి ఐడియల్ అని అంటాడు. ఐడియల్ ఎమీటర్ అని అన్నాడంటే దాని అర్థం దాని యొక్క రెసిస్టెన్స్ 0. ఐడియల్ ఎమీటర్ అనే పదం వాడాడు అని అంటే ఐడియల్ ఎమీటర్ అని పదం వాడానంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎమీటర్ 0 అని దాని అర్థం. రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్ 0 అని దాని అర్థం, అంతే, కథం. మరి వోల్ట్ మీటర్ కూడా ఏదో ఒక దాంతో తయారైందే కదరా. వోల్ట్ మీటర్ కూడా ఏదో ఒక దాంతో తయారైందే కదా, మరి దానికి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇది 2 ohms తీసుకో, ఇది 1 ohm తీసుకో, రైట్, ఇది 3 volts తీసుకో. అప్పుడు ఈ పాయింట్ నువ్వు ఏ తీసుకో, ఈ పాయింట్ నువ్వు బి తీసుకో. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏబి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు I into R. ఎంత కరెంట్ ఫ్లో అయింది? 1. రెసిస్టెన్స్ ఎంత? 1. సో నీకు 1 volt వస్తుంది కదా. అయితే నేను ఆ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని వోల్ట్ మీటర్ యూజ్ చేసి మెజర్ చేద్దాం అనుకుంటున్నా. నేను వోల్ట్ మీటర్ యూజ్ చేసి మెజర్ చేద్దాం అనుకున్నాను అనుకో, ఎస్, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాను. కానీ మన దరిద్రానికి ఆ వోల్ట్ మీటర్కి రెసిస్టెన్స్ ఉంది. మన దరిద్రానికి కాదు, ఏదేనికైనా రెసిస్టెన్స్ ఉండిద్ది. ఇట్స్ మేడప్ ఆఫ్ సమ్ మెటీరియల్ కదా, ఇట్స్ మేడప్ ఆఫ్ సమ్ మెటీరియల్. ఒకవేళ దీని యొక్క రెసిస్టెన్స్ 1 ohm అనుకో, అప్పుడు నీకు టోటల్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? ఇది 1/2, ఇది 2. సో టోటల్ ఎంత? ఇది 1/2, సార్ ఇది 1/2, ఇది 2. సో నీకు 2.5. సో దెన్ వాట్ విల్ బి ద కరెంట్ డ్రాన్? And the current that is going to be drawn now is going to be 3/5/2, which is what? 6/5. ఆ 6/5లో 3/5 amps ఇందులోకి వెళ్ళిద్ది, ఎందుకంటే ఈక్వల్ రెసిస్టెన్స్ కాబట్టి. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏబి? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏబి ఈజ్ 3/5 into 1, which is what? 3/5 volt. యాక్చువల్గా 1 volt ఉండాలి, కానీ ఈ వోల్ట్ మీటర్ 3/5 రీడ్ చేసింది. ఎర్రర్ ఉందా లేదా? ఉందే. ఈ గోలంతా దేనికి వచ్చిందంటే రెసిస్టెన్స్ యొక్క, వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ దీని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన రెసిస్టెన్స్ 1 ohm, అంటే బ్యాటరీ 1 ohm ఉందని ఫీల్ అవ్వాలి. బ్యాటరీ, ఒక్క నిమిషం నాన్న, బ్యాటరీ ఫీల్స్ 1/2 ohms instead of 1 ohm. దానివల్లే ఈ తలకాయ నొప్పి అంతా. సో నువ్వు ఏదైతే కనెక్ట్ చేసావో అది రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేసిందిరా బాయ్. ఒక్కసారి మరి బ్యాటరీ 1 ohmే ఫీల్ అవ్వాలంటే వాట్ షుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్ట్ మీటర్? ఒకవేళ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఇన్ఫినిటీ అయింది అనుకో, ఓకే, ఫర్ బ్యాటరీ టు ఫీల్ 1 ohm, then 1/R equivalent is 1/1 plus 1 by resistance of the voltmeter. So actual resistance 1 ohm రా. బ్యాటరీ కూడా 1 ohmే ఫీల్ అవ్వాలి. అని అంటే
వాట్ షుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్ట్ మీటర్? రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ ఇన్ఫినిటీ అవ్వాలి. మరి మనకు రియాలిటీలో ఏదైనా మెటీరియల్ ఉందా ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉన్నది? లేదు. సో దట్స్ వై దే యూజ్ ద వర్డ్ ఐడియల్ వోల్ట్ మీటర్. ఐడియల్ వోల్ట్ మీటర్ అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ అని అర్థం. మరి రియాలిటీలో వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా అయితే ఇన్ఫినిటీ అయితే కాదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద క్లాస్. విత్ దిస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ is done and dusted. Current electricity is done and dusted. The actual value of resistance capital R in the figure is 30 ohms. మామూలుగా అయితే యాక్చువల్ రెసిస్టెన్స్ 30 అంట. దిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ షోన్ బై స్టాండర్డ్ ఫార్ములా. ఈ సోదంతా వద్దు, రీడింగ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్. ఇఫ్ ద మెజర్డ్ వాల్యూ ఈజ్ 5% లెస్, మామూలుగా అయితే ఓన్లీ 30 ఆర్ ఉండాలి. కానీ వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేయడం వల్ల దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 5% లెస్ దాన్ 30 ఉందంట. వాట్ ఈస్ 5% ఆఫ్ 30 ohms? 5% ఆఫ్ 30 ohms ఎంత? 1.5 ohms కదా. సో the R equivalent is 28.5 ohms, and that R equivalent is R into V by R plus V is 28.5 ohms. Now what is the R value? 30. What is the resistance of the voltmeter? Telidu, V. So 30 plus V is equal to 28.5. Calculations చేయి ఒకసారి. 30 into 28.5 will be 855. ఓకే, నెక్స్ట్ పేజ్లో చేసేస్తా. 30V ఈస్ అమ్మ 28.5 into 30 855 వచ్చిందమ్మా. 855 ప్లస్ మళ్ళీ ఈ విఎల్ దానికి మల్టిప్లై అయింది కదా, 28.5 ఇంటూ వి. 28.5 ఇంటూ వి. సో మనకి 1.5 వి ఎంత వస్తుందంటే 855. సో వి ఎంత అంటే 855 డివైడెడ్ బై 1.5 విచ్ ఈస్ గోయింగ్ టు బి 570 ohms. ఎస్, అంతే. సో ఒకవేళ మీకు రియల్ వోల్ట్ మీటర్స్, రియల్ ఎమీటర్స్ ఇచ్చినా కానీ కవర్ చేసేసారు. ఇక కవర్ చేయడానికి ఏం లేదురా, మీరు బుక్ ఓపెన్ చేయడం, క్వశ్చన్లు సాల్వ్ చేయడం. ఈ క్వశ్చన్లు సాల్వ్ చేసేటప్పుడు పొటెన్షియోమీటర్ కనపడిందా ముట్టుకోవద్దు, తీసే, డిలీటెడ్ ఫ్రమ్ అవర్ సిలబస్. సో ఈ ఫ్రైడే రేపు నేను హీట్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేస్తా. హీట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రైడే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ మీద 2024లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయో అన్ని క్వశ్చన్లు తీసుకొని చేస్తాను. సో ఫ్రైడే ఈస్ గోయింగ్ టు బి పీవైక్యూ డిస్కషన్. సో ఇప్పటి నుండి ప్రతి వారం నేను కంప్లీట్ చేసిన చాప్టర్కి పీవైక్యూ డిస్కషన్ జరిగిద్ది మన తెలుగు ఛానల్లో, అది కూడా లైవ్. గుర్తుపెట్టుకో నా వైపు నుండి మీకు ఇచ్చేది ఏంటంటే, అంటే మీకు ఇచ్చే సజెషన్, అందరి దగ్గర డబ్బులు ఉండాలని కూడా లేదు. ఎవరైనా సరే సీరియస్గా కనీసం ఇప్పటి నుండి అయినా స్టార్ట్ చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రాష్ కోర్స్ తీసుకోండి. ఎఫోర్డ్ చేయగలిగితే. ఎఫోర్డ్ చేయలేరా, అది ఇంకా మన చేతిలో లేదమ్మా. యూట్యూబ్లో క్లాసులు జరుగుతూనే ఉంటాయి, వినండి. మీకు దొరికిన కాడికి ఎక్కడి నుండి క్వశ్చన్లు తీసుకోగలరు అక్కడ నుండి క్వశ్చన్లు తీసుకోండి, చేసుకోండి. ఎవరైతే 2000, 1500, 2500 ఇట్లాంటివన్నీ సార్ పెద్ద విషయం కాదు సార్, హైదరాబాద్ నుండి బెంగళూరుకి బస్సులో టికెట్ 2000 సార్, 2500 సార్, ఏముంది, ఐ కెన్ ఎఫోర్డ్ అని అంటారా, ఖచ్చితంగా తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. బాయ్.